రెండో అధ్యాయం 16 లాస్ట్లో ఉంటుంది. సరే చదువుతాను. 16. మనము జన్మతః యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులం కాము. మనుషుని యేసుక్రీస్తు నందలి విశ్వాసం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలము నీతిమంతులను తీర్చబడ్డని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తు నందలి విశ్వాసం వల్లనే నీతిమంతుమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు విశ్వసించుచున్నాం. ఓకే. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ మనుషుడు నీతిమంతుడని తీర్చబడు. దాని ముందు మాట చాలా ఇంపార్టెంట్. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు విశ్వసించుచున్నాను. ఓకే. సో క్రీస్తు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలం కాదు, క్రీస్తు జీసస్ క్రైస్ట్లో ఉన్న విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడ్డకై క్రీస్తు నందు విశ్వసించున్నాను. నేను క్రైస్ట్ని ట్రస్ట్ చేస్తున్నాను నా రైచియస్నెస్ కోసం. ఓకే. అంతేగాని చేయటం వలన వస్తుందని నేను అనుకోవట్లేదు అన్నాడు. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడ వెతుకుచుండగా, మనలో మనం కాదు, క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడాలని మనం వెతుకుతుంటే పాపులంగా కనపడిన ఎడల ఆ పక్షమున క్రీస్తు పాపమునకు పరిచారకైనా అట్లా అనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేను అపరాధినిగా కనపరుచుకున్నాను కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడినైతే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎక్కను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షం ముందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే కదా. 3:1. ఓ అవివేకులైన గల్తీలారా, ఎవడు మిమ్మును భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట వర్ణింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కూర్చుంది. ధర్మశాస్త్ర క్రియల వలన ఆత్మను పొందితిరా, విశ్వాసంతో వినుట వలన పొందితిరా. మీరు ఇంత అవివేకులైనరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించబడి శరీరానుసారంలో పరిపూర్ణవుతురా. వ్యర్థంగా ఇన్ని కష్టంలో అనుభవించుతురా. ఇది నిజంగా వ్యర్థమగును. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో ఈ మెరకల్స్ చేసేవాడు ఏదైనా క్రియల బేసిస్ అకార్డింగ్ టు లా బేసిస్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకొక ఆయన నమ్మటం వలన చేస్తున్నాడా? ఎవరు నమ్మటం వల్ల నీలో పని జరుగుతుంది? నిన్ను నమ్ముకోవటం వల్ల, నీ పని నువ్వు చేయటం వల్ల, లేకపోతే ఇంకొక ఆయన నీ చేత చేపిస్తున్నాడా? కాబట్టి విశ్వాస సంబంధులే. అబ్రహాం దేవుడు నమ్ముకున్నాడు తన నీతి కోసం, అది అతనికి నీతిగా దేవుడిచ్చాడు. ఇది నా బైబిల్లేని ఆడ కనపడదు. ఓకే. సో నువ్వేంద్రా నీళ్ళు ఎత్తుక్కుంటున్నావు అన్నాడు. రైట్. కళ్ళు మూసుకుంటున్నాడు. తండ్రి, నీ వాక్యం ద్వారా నీ సత్యంలోకి ప్రతి ఒక్కరిని నడిపించమని, నీ సత్యము స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి ఆ బ్రేక్ త్రూ వాళ్ళ లైఫ్లో నువ్వు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఓకే. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావాల్సిన వారు ఎందుకు? ఆత్మచేత శరీర క్రియలను
చంపినలా జీవించెదరు. ఓకే. సో వాక్యం సో నేను ఇటు వస్తానని నేను అనుకోలేదు, ఎందుకంటే ఇది మొదలు పెట్టామంటే ఒక సిరీస్ అయిద్ది, కానీ ఎందుకో అదటే వెళ్ళింది. ఓకే. సో ఇట్ టేక్స్ టైం. ఈ వాక్యం కష్టం. ఓకే. సో దాని మీద పని చేస్తే తప్ప అది వర్కౌట్ అయ్యేది కాదు. ఓకే. ఇలాంటి వాక్యాలు యూత్ మధ్యలో సూపర్గా వెళ్తాయి. ఐ మీన్ వాళ్ళు ఎతుకుతుంటారు కాబట్టి వాళ్ళకి మీట్ దొరికినట్టే. ఓకే. మూలుగు దొరికినట్టే ఇద్దరన్నమాట. ఓకే. సరే, వాక్యం లోపలికి వెళ్దాం. ఇందాక గల్తీలు రాసిన పత్రిక మనం చదివాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చినవాడిని. ధర్మశాస్త్రం మూలంగా ధర్మశాస్త్రం విషయమై చచ్చినవాడిని. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము, ఓకే, ధర్మశాస్త్రము విషయమై, ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రానికి చచ్చిపోయానన్న. సో ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రంకే చచ్చిన వాడినైతిని. మరి నేను చచ్చిపోతే ఎట్ట బ్రతుకుతున్నాను, ఎలా బతుకుతున్నానంటే, ఇప్పుడు నేను జీవించుచున్న జీవము నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసం జీవిస్తున్నాను. ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఓకే. ఇప్పుడు నేను శరీరం అందు జీవించున్నాను, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం ఆయన ఎందలి విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ మీదట క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే. సో 3:1 అన్నాడు, ఓ అవివేకులైన గల్తీలారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు. సిలువ వేయబడినట్టుగా క్రీస్తు మీ కన్నుల ఎదుట వర్ణింపబడలేదా? ఇది ఒకటే మీ వలన తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ధర్మశాస్త్ర క్రియల మూలంగా మీరు ఆత్మను పొందిద్రా, వినటం వలన అసలు రక్షణ హోలీ స్పిరిట్ మీకు ఎట్లా కలిగింది అన్నాడు. ఓకే. మీరు ఎంత అవివేకులేరా? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా సంపూర్ణం అవుతారా, కంప్లీట్ అయిపోతారా? ఎక్కడి నుంచి వచ్చింది థింకింగ్ అని? ధర్మశాస్త్ర క్రియల సంబంధంగా చేస్తున్నాడా ఆయన, లేకపోతే విశ్వాసంతో వినుట వలన ఈ అద్భుతములు మీలో చేస్తున్నాడు అన్నాడు. సో 2 times సేమ్ వర్డ్. ఓకే. విశ్వాసంతో వినుట వలన చేయుచున్నాడు. ఓకే. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడినని అన్నాడు కదా అని చెప్పి ఇంకా అబ్రహాం స్టోరీకి వెళ్ళాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటాడు రోమీలు రాసిన పత్రికలో 6:13లో 6:12లో పాపం విషయమై మృతులుగాను క్రీస్తు యేసునందు జీవితులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. పాపం విషయమై మృతులుగాను క్రీస్తు యేసునందు జీవితులు. సో ఆ మాట చెప్పి 8కి వచ్చేటప్పటికల్లా 7 అంతా దాని ఫ్లెష్, దాని వర్క్ అంతా చెప్పి, నేను ఇచ్చేయించినది చేయక నేను ఇచ్చేయింపందే చేయుచున్నాను కాదు, ఇంకా నేను కాదు, నా శరీరం ముందు ఒక నియమం ఉన్నట్టుగా కనపడుతుంది, అది నా మనసులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. కాబట్టి నేను ఆత్మ విషయంలో ధర్మశాస్త్రానికి, శరీర విషయంలో పాప నియమమునకు, దేవుని నియమంకి పాపం నియమకి పట్టుబడిపోయాను అన్నాడు. కాబట్టి నేను చేయాలన్న మేలు చేయకుండా నేను చేయకూడదు అనుకున్న కీడే చేస్తున్నాను కనుక ఇంకా చేసేది నేను కాదు, నా శరీరంలో ఏదో ఉందన్నాడు. అదేంటంటే శరీరం ఇట్ సెల్ఫ్ ఈజ్ డెత్.
అది చంపేసిద్ది. కాబట్టి కనిపెట్టి ఏమన్నాడంటే, కాబట్టి అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. వెరీ నెక్స్ట్ వర్స్ అని చెప్పి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము శరీరం అనే నియమం నుండి నన్ను విడిపించింది. బ్రాకెట్లో పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించింది. ఓకే, సో ఎట్లా విడిపించింది? ఎట్లా అంటే శరీరాన్ని తీసేసాడు, శరీరాన్ని అనుసరించకుండా ఇంకొక ఆయన పెట్టాడు. ఆత్మను అనుసరించే నడుచుకున్న నాలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడే వల్లనే యేసుక్రీస్తు నా కోసం పాపమై ఆయన పాప శరీరాకారంతో పంపి పాపమునకు శిక్ష విధించింది. ఓకే, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. పాపానికి శిక్ష విధింపబడిపోయి అనగా శరీరం చచ్చిపోయింది. సో క్రీస్తు యేసునందు మనకి ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఆ జీవమిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణము. నెక్స్ట్ మాట ఏమన్నాడంటే, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్కరించరు, శరీరానుసారులు శరీర విషయంలో మనస్కరించరు. ఓకే, ఆత్మ వ్యక్తులు ఆత్మ విషయాలని మనసులో పెట్టుకుంటారు, శరీరానుసారులు శరీర విషయంలో మనస్కరించరు. ఓకే, అప్పుడు అక్కడ డెత్ కూడా ఏమంటాడంటే శరీరానుసారమైన మనసు డెత్, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం. ఓకే, నాకు ఎప్పుడు ఆత్మ అన్న భయం. ఆత్మ అంటే ఒక్క ముక్కగా అర్థం కాదు ఎవరికి. ఓకే, పలాంది చేయండి అంటే మాత్రం సూపర్గా అర్థం అవుతుంది, కానీ హోలీ స్పిరిట్ అంటే అర్థం కాదు, మన స్పిరిట్ అన్న అర్థం కాదు. అరే ఆత్మ అన్న వెంటనే మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. అదే మామూలుగా మాట్లాడితే మాత్రం భలే అర్థం అవుతుంది. సో లెట్ us గో. కడపడ నశింపజేయబడి శత్రువు మరణము. ఓకే, అంటే ఏమన్నాడంటే ద లాస్ట్ ఎనిమీ దట్ షల్ బి డిస్ట్రాయిడ్ ఇస్ డెత్. లాస్ట్ ఎనిమీ, దేవునికి ఒక శత్రువు ఉంది. ఆ శత్రువు ఎవరు అనంటే మరణము. ఓకే, సో ఏ యుద్ధంలో అయినా మనం గెలవాలంటే ఎనిమీ చచ్చిపోవాలా వద్దా? అవునా? శత్రు చనిపోతేనే కదా ఆ విక్టరీ. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇద్దరులో ఎవరు అని అనుకుంటే ద అపోనెంట్ హ్యాస్ టు డై, చచ్చిపోవాలి. చచ్చిపోయినప్పుడు కదా నువ్వు గెలిచినట్టు. కాబట్టి క్రిస్టియన్స్కి ఒక ఫైట్ ఉంది. అదేంటంటే నీ శరీరం చచ్చిపోవాలి, అది నీ శత్రువు. ఆ శరీరమే పాపం, ఆ శరీరమే మరణం. సో యు ఫైటింగ్ అగెయిన్స్ట్ ఫ్లెష్. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే కడపట నశింపజేయబడే శత్రువు మరణం. ఎట్లా చంపుతావు మరణాన్ని? లేపి చంపుతా. సో శరీరాన్ని ఎట్లా చంపేస్తావు అని అంటే త్రూ రిజరెక్షన్. పునరుద్ధానం అనే ఆయుధం వాడి చంపుతా. చంపటం అంటే చచ్చిపోవటం కాదు, చనిపోయిన తర్వాత జీవితం. ఓకే, ఒకటి బ్రతుకుతుందంటేనే ఒకటి లేకుండా, అది ఒకటి చనిపోయి ఒకటి బతికిందని, లేకపోతే కాదు. ఓకే, సరే, ఈ వెరీ టెక్నికల్ కాబట్టి చాలా కష్టం ఇలాంటి వాక్యాలు. బాగా డైల్యూషన్కి గురవుతాయి. సత్యం కష్టం. యేసు ప్రభు మరి ఎట్ట చెప్పాడో వాళ్ళకి ఏమర్థమైందో
ఆయన చెప్పాడు, అయినా వాళ్ళకి అర్థం కాలేదులేండి. ఓకే, అర్థమయ్యే వాళ్ళు తప్ప ఇంకెవరికి అర్థం, అదే మనం మామూలుగా మాట్లాడితే అర్థమవుతుంది. సో ఇప్పుడు లోకంలో కూడా తప్పులు చేయొద్దు, మంచిగా బతకండి, పాజిటివ్ థింకింగ్, మోటివేషనల్ స్పీచెస్ అన్నీ ఉంటాయి కదా. మరి దానికి యేసుక్రీస్తుకి ఏంటి తేడా? అక్కడ బాగా బతకమనే చెప్తారు, ఇక్కడ బాగా బతకమనే చెప్తారు. బైబిల్లో ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది, లోపలికి వెళ్ళాక మీకు అర్థమవుతుంది. సరే, దేవుడికి ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే మన ఫ్లెష్. ఓకే, మన శరీరం. మనం ఎంత నీతిగా, ఎంత భక్తిగా, ఎంత మంచిగా బతకాలి అని మనకు ఉంటుంది, కానీ మన శరీరం మనల్ని అసలు అలా బ్రతకనీయదు. ఓకే, అది మనల్ని బంధకాల్లోనే పెడుతుంది, లేమిలోనే పెడుతుంది, లాస్లోనే పెడుతుంది, తప్పు పాపంలోనే పెడుతుంది, కసులోనే పెడుతుంది. ఎప్పుడు కూడా బాండేజ్లో ఉండేలా చూసుకుంటుంది అన్నమాట. మనం ఇప్పుడు మీలో ఎంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి చెప్పండి? వద్దు. ఓకే, ఎందుకని? కంఫర్ట్. ఓకే, మన శరీరం కూడా నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటుంది అనమాట. అర్థమైంది? ఎందుకనంటే వాడెవడో పోతాడు కదా, నేను బాగుందిగా, నాకు చక్కగా జీతం వస్తుంది కదా. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అందరు నాశనం చేసి మనం బతికేయచ్చు అనేది జాబ్ మెంటాలిటీ. ఓకే, మనం ఫ్లెష్ అంతా బతికేది ఎట్లంటే, మళ్ళీ ఈ మాట అంటే ఉద్యోగస్తులు చచ్చిపోతారు అసలు. మేము అసలు రెక్కలు ముక్కలు చేసుకుంటే పొద్దున్నెళ్ళి, నువ్వు దొంగ, చీటర్ నువ్వు. ఓకే, తెలుసా నీకు? నువ్వు ఎంత చీటర్ తెలుసా? నిన్ను అడుక్కో, నీకే తెలుసుది. ఉద్యోగం చేస్తున్నావు అంటేనే నువ్వు అడ్డగాడిదే, లేదా గాడిద కూడా కాదు. బికాస్ కంఫర్ట్ ఆడబడతాం. రిస్క్ అంటే ఇది నిన్ను నా చిన్నప్పుడు చూశాను. ఇన్ని అప్పట్లో ఎక్కువ ఉద్యోగాలు ఉంటే టింగ్ టింగ్ అనే ఆయన అవి ఉన్నాయి కదా అని అంటే, నేను ఊరకు అడిగా, అవి ఉన్నాయి కదా అన్న అంటే, ఎంత కష్టపడతాం, ఏదన్నా గవర్నమెంట్ది వస్తే సేఫ్టీ. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. మనం ఏం కష్టపడొద్దు, ఏం చెయ్యొద్దు. అంటే ఇప్పుడు నువ్వు ఒక వ్యాపారం పెట్టావు అనుకున్నావు, చచ్చిపోవాలి కదా, 100 సార్లు బతకాలి. ఓకే, మీకు ఒక 1000 కోట్లు ఇచ్చి పో వ్యాపారం చేయాలంటే, ఆ 1000 కోట్లు 3 నెలలు అయిపోతుంటాయి. అందరికి జీతాలు ఇవ్వాలి, అందరూ బాధ ఏంటుంటారు, మీరు ఒక్కళ్ళు ఏడుస్తుంటారు, మిగతా వాళ్ళందరూ శాలరీలు ఎప్పుడు పడతాయి అంటూ ఉంటారు. ఓకే, అప్పుడు అసలు బిజినెస్ పెట్టినోడికి ఎట్టుంటుంది? పందుల్లా నా మీద పడి తింటున్నారు కదరా. మిగతా వాళ్ళందరూ హైక్ ఎప్పుడు పెంచుతారు? ఏదో పిఎఫ్ లేదు, ఏ లేదు, బి లేదు. సో దట్ ఈస్ కంఫర్ట్. ఓకే, అదే అసలు దాన్ని నడిపేవాడికి వచ్చేటప్పుడు కల్లా హైలీ రిస్కీ. ఓకే, చాలా రిస్క్స్ ఉంటాయి. ఎందుకంటే తను పోగొట్టుకుంటాడు. అర్థం, తను పోగొట్టుకోకపోతే అది బతకదు. ఎవ్రీ టైం చచ్చిపోవాలి అది బతకాలంటే. ఓకే, కాబట్టి అది అసలు వెరీ హార్డ్. అందుకని వాళ్ళకి ఎక్కువ లెర్నింగ్ ఉంటుంది, ఎక్కువ నేర్చుకుంటారు ఎక్కువ. బట్ ఉద్యోగస్తుడు ఏం నేర్చుకుంటాడు? ఏమీ నేర్చుకోడు. కంఫర్ట్ నేర్చుకుంటాడు. నొప్పి కలిగితే అరుస్తాడు, ఏడుస్తాడు, సమ్మె చేస్తాడు. ఓకే, బ్లాక్ బ్యాట్ చేసుకొని మరి. సో మనం ఈ తత్వం నేర్చుకొని యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తుంటే ఎలా ఉంటుంది? ప్రభువా కష్టం, ప్రభువా కష్టం. దేవుడు భలే. ఇప్పుడు ఇంతకీ దేవుడు జాబా లేకపోతే బిజినెసా మనతో?
దేవుడు మన జీవితంలో కష్టాలని తెచ్చాడు కదా. మనం అసలు రిస్కే ఉండకూడదు అనుకుంటాం. అసలు మనం నమ్ముకున్న దేవుడే పెద్ద రిస్క్. ఓకే, దానిలో అబ్బా అమ్మయ్యా అమ్మయ్యా వాళ్ళు వచ్చాడు, బ్రదర్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది బ్రదర్, మనసులో అనుకుంటాను ఎక్కడైనా ఇస్రే ప్రభు దూరంగా వీడినే, మామూలుగా కూడా ఉండకూడదునైనా వీడి ఇంటికి కూడా రాకుండా ఏదైనా చెయ్యి. సరే అన్న ప్రార్థన చేద్దాం, సరే సిస్టర్ ప్రార్థన చేద్దాం. ఇక్కడే తెలియద్దా కష్టం? అప్పుడు బ్రదర్ బ్రష్లో వెళ్తుంటే నడిచెళ్ళైతే కష్ట. ఈ ఉద్యోగస్తులు మా ఊళ్ళోళ్ళు కాదయ్యా. ఓకే, వాడి కోసం అందరూ చనిపోవాలి, వాడికి జీతం ఇచ్చేస్తుండాలి. ఓకే, ఎందుకో ఆ జాబు అనుకోగానే నాకు రక్తం టెటెటెటె అని వచ్చేసిద్ది అసలు. ఓకే, ఇలా వెళ్ళిపోయింది పాపం. యేసు ప్రభు నన్ను క్షమించిన గాక. ఓకే, బికాజ్ నువ్వు ఏమీ నేర్చుకోకుండా లైఫ్ని లీడ్ చేసేస్తావు. ఓకే, ఏం దిగులు పడకండి, మా ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం. మా మదర్ టీచర్, మా అత్తమ్మ ఎల్ఐసిలో పనిచేస్తే. ఓకే, ఈ ఉద్యోగస్తులు మేము లేకపోతే దేశమే నోరుమి, మేము రెక్కలు ముక్కలే పొద్దునే ఏం చేస్తామ్మా, ఏం చేసా అన్నావా, ఏం చేసావు ఆడు చూసి. ఈ బ్యాంకులో వాళ్ళకి ఏంటి అన్ని ఏళ్ళు పనిచేయవు, ఈ 4 ఇక్కడ ఉంటుంది ఒక గూడు. మనం ఒక ప్యారెట్ని పెట్టుకున్నాం అదను, మళ్ళీ జీతము అది ఏందో ఒక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళేసి చంపేసేసినట్టు. అసలు ఇండియాని వీళ్ళ రెక్కల మీద మోస్తున్నంత ఫీలింగ్. మొత్తానికి దరిద్రుల వల్ల నాశనం అయిపోయిందని తెలియదు. మీకు తెలుసా తెలీదా? భారతదేశం అంట వెళ్ళిపోయేది అంట. ఏడకి వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళిద్ది చెప్పండి? అసలు ఎక్కడికి వెళ్ళదు. భారతదేశంలో 60% రైతులు. ఓకే, అంటే దాని అర్థం ఏంది, నేనేం చేయను ప్లీజ్ అని. మట్టి ఏమని చేసిస్తే వర్షం తనంతా తాను పెడితే అమ్మ కిసాన్ వెయిట్, సోమరిపోతులంతా రైతులు అవుతారు. బా, అందరిని తిడుతున్నాడు. రైతే రాజు అన్నారు కదా, అందుకే ఏడుస్తున్నాం, అడుక్కుంటున్నాం. రైతు రాజు కాదు, ఒక్క రైతు రాజు. 60% ఆఫ్ ఇండియా రైతులైతే ముష్టోళ్ళం అవుతాం. ఓకే, ప్రాబ్లం అది. ఓకే, మన ఎంటైర్ జీడిపిలో 60% ఆఫ్ ద పీపుల్ రైతులు. అందుకని మనం ఎదగట్లేదు. అదే ఈ చంద్రబాబు నాయుడు వచ్చి ఏదో గెలుకుతాడు అనమాట. ఈ రైతులకి రుణమాఫీ ఓటు తీసేయి అని దించేయి, వాడు వస్తే వర్షం పడలేదు తీసేయి. ఓకే, పాపం ఆయన గడ్డంలోనే ఉంది శాపం, మనం ఏం చేయలేం. ఏయ్ గుడ్ క్యాచ్. అది పడేది గుచ్చుకునేది. సరేలేండి, సరే. సార్ భారతదేశం వెళ్ళిపోతుంది అన్న. ఎలా వెళ్ళిపోతుందబ్బా అనుకుంటే ఏం చేశారు తెలుసా? వీళ్ళంతా కలిసి మోడీ వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? అసలు జీడిపి అంటే అతను ఒక అర్థం ఇచ్చాడు. ఓకే, ఇన్ఫ్లేషన్ అంటే అతను ఒక అర్థం ఇచ్చాడు. అసలు దేశాన్ని వీళ్ళు ఏ రేంజ్లో మెనిపులేట్ చేస్తున్నారంటే అసలు ఒక కొత్త విధానం. మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అని, ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడికి ఏదో అవుతుంది. సో ఫస్ట్ వీళ్ళంతా ఈ రైతు అక్కడ వేసి వెళ్తున్నా, అది చాలా లో 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 జాబ్. ఓకే, లో అగ్రికల్చర్ సూపర్ గుడ్ జాబ్, బట్ ఇంతమంది రైతులు చేయటం వెరీ బ్యాడ్. 5% చేయాలి, 60% చేస్తున్నారు. ఓకే, అమెరికాలో 10,000 హెక్టార్లు కూడా చేస్తారు.
ఓ 2 రైతులు 3 రైతులు ఏడా 1 ఎకరాన్ని 2 రైతులు చేస్తారు. ఆడ వేల వేల ఎకరాలని ఎట్లా వెళ్తాం? సో ఆల్ కంఫర్ట్ మన కంప్లీట్. ఫారిన్లో ఉండేవాడికి ఏమో అరే కొంచెం తగ్గురా అని చెప్పాలి, భారతదేశంలో ఉండేవాడికి అరే కొంచెం పనిచేయరా అని చెప్పాలి. ఓకే, 2 భిన్న ప్రపంచాలు. అక్కడేమో ఏ పని చేయకపోతే యేసుక్రీస్తుని నమ్మితే చాలా తప్పు. అంటే నువ్వు నువ్వు సోమరిపోతు అవుతున్నావా జీసస్ క్రైస్ట్ని నమ్మి అంటారు. ఓకే, ఎక్కడేమో జీసస్ క్రైస్ట్ని మనం నమ్మేదే సోమరిపోతులు అవటానికి, ఒక గవర్నమెంట్ జాబ్ ఈ ప్రభు అని. పట్టిద్ది ఒక 2060కి కొంచెం ఎదుగుతామేమో మన దిక్కుమాలిన మెంటాలిటీకి, రైట్? అస్సలు అస్సలు ఇక్కడ వాళ్ళు అస్సలు మంచిగానే థింక్ చేయరు. బ్రాటప్ అట్లాంటిది, చదువుకో, ఉద్యోగం తెచ్చుకో, అజ్జయ్ ఇజ్జయ్. ఓకే, నిన్న ఇప్పుడు ఏంటిరా పరిస్థితి అంటే మీకు తెలుసా, ఆడపిల్లలు ఎక్కువ అప్పులు చేస్తున్నారు మగపిల్లల కన్నా. తెలుసా తెలీదా? సరే నేను మీకు ఫోటో పెట్టేస్తాను స్ట్రైట్. ఓకే, ఆర్బీఐ లెక్కల ప్రకారం. ఎందుకా అనుకున్నా, ఆడపిల్లలందరికీ సాఫ్ట్వేర్ జాబ్లు వస్తుంటే, అందరికీ క్రెడిట్ కార్డులు ఇస్తుంటే, వాళ్ళ భర్తల కోసం అందరికీ ఎక్కుతున్నారు. భర్తని మాత్రమే కాదు, ప్రతిదానికి వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. ఓకే, ఈ మధ్య అప్పుల్లో ఆడపిల్లలు ముందుకెళ్ళిపోయారు. ఎక్కడికి సోమరిపోతులు అయిపోతున్నారు. మనము అలా ఉన్నాం కాబట్టే మన చర్చిలు కూడా అలాగనే ఉన్నాయి. అసలు అంత సోమరి థింకింగ్. ఒకడు వచ్చాడు, వాక్యం నాకు అర్థం కాల, వస్తుంది ఉండు నీ దగ్గరకు వచ్చేసి అర్థం చేసి నీ పక్కనోడికి వెళ్తుంది. ఆత్మీయంగా ఉంటాం నీ పనే, లేకపోతే పాపం దేవుడు వాక్యం పనే? అంత సోమరిపోతూ మనం దేవుడిని నమ్ముకునేది ఎందుకురా అంటే ఉద్యోగం చేయకుండా ఉండటానికి, లేకపోతే దేవుడిని నమ్ముకుంది ఎందుకురా అని అంటే సేఫ్ జోన్లో ఉండటానికి. అంత మన సేఫ్టీనే, కానీ ఆ రియల్ థింగ్ తీసుకోవటం ఇష్టం లేదు. ఇప్పుడు నేను సేవకు వచ్చిన తర్వాత అయినా లేనప్పుడు నేను చూస్తాను, లోకంలో ఉన్నవాడు ఎందుకు పనికిరాని దానికోసం ఎంతో చేస్తాడు. మనం ఆత్మీయంగా జీవితాన్ని కట్టుకోవటానికి మళ్ళీ జాబ్ మెంటాలిటీ వస్తుంది, కంప్లైసెంట్. ఓకే, యేసు ప్రభువా నేను నీ కోసము 10వ భాగము చర్చికి రావటం చేస్తా, నువ్వేదన్నా చెయ్యి. ఓకే, నువ్వు ఎంత ఫెయిల్ అవుతున్నావు నీకు తెలుసా? రేపు రోజున యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసావు అని అడిగితే, నేను జాబ్ చేశా అని చెప్తే ఏమంటాడని నువ్వు అనుకుంటున్నావు? మీరు నిజంగా ఫేస్ చేసిన రోజు భయంకరంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు బతకటానికి, ఇక్కడ వరకు చేయటానికి కాదు. సో సంథింగ్ ఇంకొక ప్రపంచం ఉంది, దానికోసం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇక్కడ ఉన్నాం. ఓకే, ఎన్నేళ్ళు ఉంటావు? 30 ఉంటావు నీకు కళ్ళు తెరిసిన తర్వాత. 30 కాబట్టి ఇంకో 40 తర్వాత చేయగలిగింది ఏం లేదు కదా. 70 తర్వాత నువ్వు చేసేది ఏముంది? ఓకే, నువ్వు చెయ్యాలన్నా కుదరదు కదా. సో నీకున్న లైఫ్ స్పాన్ 40. బాగా నువ్వు 25లో తెలుసుకుంటే 65తో క్లోజ్ జీవితం. ఇంక ఏముంది అక్కడ? ఓకే, అసలు 10 ఏళ్ళేమో దేవుళ్ళు ABCD నేర్చుకోవటానికి సరిపోతుంది, 10 ఏళ్ళేమో ఏదో చేయటానికి సరిపోయిద్ది. ఆ లాస్ట్ 10 ఏళ్ళు అమ్మ వచ్చామరా ఒక దగ్గరికి అనిద్ది. ఇంకా లాస్ట్ 10 ఉంటుంది,
ఆ 10లో మనం చెయ్యాలన్న ఆసక్తి ఉన్నా మనం చేయలేనిది అయిపోయింది జీవితం. ఇప్పుడు ఇప్పుడు మనం ఫ్రూట్ఫుల్గా దేవుడికి ఇచ్చిన సంవత్సరాలు ఎన్ని? ఇంత లైఫ్లో బతికింది ఇంత. చాలా తక్కువ, చాలా తక్కువ. సరే 10 ఏళ్ళు సూపర్గా బతికామనుకుందాం. ఆ 10 ఏళ్లలో పెళ్ళి తలకాయ నొప్పి, పిల్లతోడు తలకాయ నొప్పి, ఉద్యోగం లేదని గోల, ఉద్యోగం పోతే వ్యాపారం ముందుకెళ్ళలేదని, అది లేదని ఇది లేదని, ఆ 10 గుడ్ ఇయర్స్ కూడా ఇక్కడ కోసం ఏదో చేసేసి, ఓకే, అసలు శరీరం మిమ్మల్ని మోసం చేస్తుంది, అపరిమితంగా మోసం చేస్తుంది. ఓకే, చర్చికి వస్తాం, మనం కూర్చుంటాం, ఏం చేస్తామో కూడా మనకే తెలియదు అసలు. ఓకే, అంటే అలవాటు అయినట్టుంది చర్చ్, అంతేగాని దేవుడిలో ఎదగటం అనేది, ఆ ఎఫర్ట్ పెట్టడం, కట్టుకోవటం ఈజ్ నాట్ దేర్. వన్స్ అపాన్ ఏ టైం, కొన్ని సంవత్సరాల క్రితం నేను దేవుణ్ణి తెలుసుకున్న ఫస్ట్లో, అప్పుడు నేను ఒక క్రిస్టియన్ లైబ్రరీ ఒకటి పెట్టాలనుకొని లైబ్రరీకి పుస్తకాలు కొన్నా, ఒక్కోటి ఇంతలా గ్రంథాలు. నేనేమో ఆ బుక్స్ అన్నీ కొన్నా. దానిలో ఫస్ట్ పేజ్ రాస్తుంది, యాడమ్ క్లార్క్ అని ఉన్నాడు. ఆయన ఈ బైబిల్కి కామెంటరీ రాసే టైంలో బైబిల్ చదవటం, అప్పట్లో కంప్యూటర్ ఏమి లేవు కదా, చదవటం, అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది ఎతికి చేసి 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 చదివి 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 కళ్ళు పోయినాయి. కళ్ళు పోయి 10 years తర్వాత మళ్ళీ చూపు మెరాక్యులస్లీ దేవుడు ఏదో హెల్ప్ చేశాడు, మళ్ళీ అందుకుంది. సో ఇట్ టుక్ 30 years టు రైట్ ఏ కామెంటరీ. 30 ఏళ్ళు కష్టపడి దానికి వ్యాఖ్యానం, అంత గొప్పగా ఏమి ఉండదు కానీ తను పెట్టాడు. ఓకే, సో ఇంతది ఉంటుంది. అలా ఒక్కొక్కళ్ళు ఎంతెంతో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ తరం సున్నా బైబిల్ నాలెడ్జ్. ఓకే, అది ఒక మాట చదివిచ్చేది, అది అనేది, అది ఇక్కడ మొన్న ఒకటి జరిగింది అనేది, మళ్ళీ నెక్స్ట్ వర్స్కి వెళ్ళేది. ఈ పిట్ట కథలే అయిపోయినాయి. కానీ అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇంకా నెక్స్ట్ తరం వచ్చింది అనుకుందాం, నెక్స్ట్ తరంలో అసలు ఈ బైబిల్ని ఎవడు ముట్టుకోడు. నెక్స్ట్ జనరేషన్లో బైబిల్ ముట్టుకోడు చాలా రేర్ అయిపోయి ఇప్పటికే ఏఐ అన్నీ ఉండటం వలన ఈ రోమా 2వ అధ్యాయం మీద ఒక ఒక శర్మన్ రాయనగానే సఫాన్ రాసి ఇచ్చింది కదా, మెయిన్ పాయింట్లు అండర్లైన్ చేసి ప్రజలకి ఏం అప్లై చేయాలో కొంచెం చెప్పు అని అన్నాం అనుకో, ఇదిగో చెప్పు అంటే అంత వచ్చి చెప్పేయటమే, మీరు ఎందుకు కష్టపడుతున్నారు? అర్థమైందా? ఓకే, ఇంకా మీరు చాలా కావాలనుకుంటే దానికి హెడ్డింగ్లన్నీ పెట్టి, ఇదిగో నార్మల్ గెజ్లర్కి వెళ్ళు, తర్వాత ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ థియాలజీకి వెళ్ళు, అది పెద్ద పెద్ద గ్రంథాలను చూసి ఏంది 1000 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి మొత్తం ఈ గ్రంథాల్లో దాని గురించి మనకు ఫెచ్ ఇట్ అవుట్ అని చెప్పి జూమ్ అని చెప్పి నీకు ఆర్టికల్ రాసిస్తే నువ్వు తీసి శుభ్రంగా చెప్పొచ్చు. నేను అంటుంది అర్థమైందా? రేపోడు ఇంతకన్నా కానీ ఇప్పుడు నీ ఆత్మ వర్క్ చేసింది ఎంత, అసలు నువ్వు ఏమన్నా అది అసలు లేదు. ఓకే, సో క్రిస్టియానిటీ అండ్ స్పిరిచువాలిటీ ఇస్ హార్డ్ థింగ్. అది హృదయ సంబంధమైంది. అది ప్రస్తుతం మనము వీటన్నిటి వలన చదువు సంబంధమైంది అయింది, రేపు రోజున వీడియో సంబంధమైంది అయింది,
కంప్లీట్ వీడియో లైబ్రరీ ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ మళ్ళీ వీటి ద్వారా మొత్తం లింకులు ఇచ్చి ఇదిగో ఇందులో ఇదే మెసేజ్ని నాకు చెప్పమ్మా అంటే మెయిన్ పాయింట్లు మొత్తం అతికిచ్చి నీకు శుభ్రంగా చేసి పెట్టిద్ది. సో ఇది తప్ప రియల్ థింగ్ లేదు. సో దేవుడు అనేది మనం ఎంతకి అర్థం చేసుకో ప్రయత్నిస్తున్నాం, థింక్ చేస్తున్నాం, చదువుతున్నాం. ఇది ప్రపంచం ఇది అసలు కంప్లీట్ అబద్ధం. ఓకే, దేవుడు అనే ప్రపంచం నడవాల్సిన ప్రపంచం. ఐ మీన్ ఈ వాక్యం ఉందనుకుందాం, ఆ వాక్యంలోకి యేసు ప్రభు మిమ్మల్ని నడిపించుకొని వెళ్ళాలి. ఓకే, వాక్యం అనే ప్రపంచంలోకి హ్యాస్ టు వాక్ యూ త్రూ. దానిలో ఇదిగో అని చూపించుకుంటా మీకు తీసుకొని వెళ్ళాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పట్లో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ. ఓకే, నిన్న ఒక అతను నిన్న చర్చ్కి వచ్చాను పోయిన వారం అన్నాడు. పోతే నాకేం అర్థం కాలేదు అన్నాడు. ఇప్పుడు నేను చెప్పేది అసలు అర్థం కాదు. ఓకే, అవ్వదు అది. బికాస్ ఆ మాట నువ్వు బ్రతికేది నీ హృదయంతో వేరే ప్లేస్లో, నువ్వు ఆత్మలో. సో ఆ వాక్యం కాదు, ఆ వాక్యాన్ని నువ్వు ఆత్మలో బ్రతుకుతావు, హృదయంలో బ్రతుకుతావు, వేరే ప్రపంచంలో బ్రతుకుతావు, కానీ ఈ ప్రపంచంలో బతకవు. చదివి తెలివితేటలు, నాలెడ్జ్, లాజిక్ పెంచి బతకం. ఓకే, మీరు ఇంకేదన్నా చదవండి. ఇప్పుడు మీరు ఏ మెకానికల్ ఇంజనీర్ అనుకుందాం, పలానా థింగ్స్ చదివితే, ఏ జర్నల్సో ఏ ఆర్టికల్సో ఏదో చదివితే నువ్వు ఎడ్జ్ ఉంటుంది, నీకు విల్ హ్యావ్ ఎడ్జ్. అందరికన్నా నువ్వు మేధావి అయి ఉంటావు, ఒక స్కిల్ సెట్ నువ్వు డెవలప్ చేసుకున్నట్టు. బట్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో మనకు అట్లాంటివి ఉండవు. ఆత్మలో స్కిల్ సెట్ అంతా ఏంది అని అంటే, మనము ఎదిగామా లేదా, ఏంటంటే మనం నివసించామా లేదా అయ్యేది, మనం ఆ స్పిరిట్లో బ్రతికామా లేదా మేక్స్ ద డిఫరెన్స్. ఓకే, సో దేవుడు మనల్ని నడపాలి, దానిలో నుంచి కాపరి కదా, మనల్ని ఆ వాక్యం లోపలికి మనం నడిపించి మన జీవితాన్ని ఆ వాక్యం చెయ్యటం. దిస్ ఈజ్ లైఫ్, ఇది జీవితం. సో అలా నేను ఎన్ని వాక్యాలు అయ్యాను, ఆ వాక్యంలో ఉన్న దేవుణ్ణి నేను అర్థం చేసుకొని, నాతో ఏం మాట్లాడి, నేను దానిలో ఏం బతికి, ఏమి నేర్చుకొని, ఏది నాలో కృప పోసి, నేను ఏవి ఇచ్చి దానివల్ల నాకు వచ్చింది. సో ఇది వేరే జీవితం. అలా ఉంటుంది ఈ బ్రతుకంతా. సో గుర్తుపెట్టు, వాక్యం అనేది, దేవుడు అనేది పూర్తి హృదయ సంబంధమైనది. ఇట్స్ అ హార్ట్ థింగ్. దాన్ని మనము ఏం చేసామంటే, పొద్దున్నే మనం ఒక పోస్టర్ ఏదో మినిస్ట్రీది ఏదో వచ్చింది, ఓకే చూడుము నిన్ను నా చేతుల్లో చెక్కు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఎట్లా? బొమ్మలోనా? కానీ అందులోకి వెళ్ళేవా? కష్టం. సో దేవుడు ప్రార్థన అనేది ఏంటంటే ఒక మెకానిజం అన్నమాట. నువ్వు ఆయన వాక్యంలో ఉన్న ప్రపంచంలోకి నువ్వు నడిసే ఒక మెకానిజం, ఒక ప్రాసెస్, ఒక విధానం. ఓకే, నడిపింపు. మనం ఆ కోణంలో అసలు చూడటం అనేది మర్చిపోయి దేవుడు అనేవాడు హృదయ సంబంధమైనోడు అనేది మర్చిపోయి, దేవుడు అనే వ్యక్తికి నేను బాగుండాలి, నేను అట్టుండాలి, నేను ఏదో మారాలి ఇలా అనుకుంటున్నావు. నువ్వు అసలు లివింగ్ గురించి మర్చిపోయావు, దేవుడిలో బతికేదాని గురించి మర్చిపోయావు. నేను అంటుంది అర్థమైందా? సో మనం బ్రతకటం దేవుడిలో అని అంటే సండే రావటము, దశంభాగలియటం కాదు, ఫలానా వర్డ్ మనలో బ్రతికుండుండటం. దేవుడు మనకి మన పరిస్థితుల్లో ఏం మాట్లాడి మనల్ని ఎలా క్యారీ చేస్తున్నాడు, దానిలో నేను దేవుడితో ఏ విధంగా చెయ్యేసి నడుస్తున్నాను అనేది ఈజ్ డిఫరెంట్. ఓకే, దాట్ మేక్స్ యూ ఎ క్రిస్టియన్.
అది మనల్ని క్రైస్తవులను చేస్తుంది. ఓకే, సో మన స్ట్రగుల్స్ చేయవు, మన తప్పులు చేయవు, ఇవన్నీ చేయవు. మనకి దేవుడితో ఉన్న అనుభూతి మేక్స్ ద డిఫరెన్స్. అది మనల్ని ఇంకొక నువ్వు ఇప్పుడు కొత్త, నువ్వు దేవుడిని నువ్వు అనుభవించిన తర్వాత ఆ మాటలో ఇది నీ జీవితంలో క్రితం లేని ఒక న్యూ థింగ్. ఓకే, ఒక కొత్తది నువ్వు నేర్చుకొని కొత్తగా నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయ్యి మారావు. ఓకే, సో దేవుడితో మనం మొదలు పెట్టామంటే ఈ జీవితం అంతా అట్లా కొత్త క్షణక్షణం రోజు రోజు నూతనం అవుతూనే పోతూ ఉంటుంది. అది కొత్త అవుతూనే ఉంటుంది లోపల. ఓకే, అదే మామూలుగా వాక్యం చెప్పుకోవటం, బైబిల్ పలాందా, ఓకే ఎక్కడుంది, అక్కడుంది, ఇక్కడుంది, ఇట్లా అవుతుంది. కానీ ఇది అలా కాదు, ఇట్ టేక్స్ టైం. ఓకే, మనం దాని మీద సమయం పెట్టాలి. ఆ వాక్యము మన జీవితంలో నిజమై ఒక రూపం తీసుకోవాలి. ఓకే, రైట్. సో దాన్ని అలా చూడాలి జీవితాన్ని, వాక్యంతో సంబంధించిన జీవితాన్ని. ఆ వాక్యం మీద ఎంత కాలం మనం బతికాం, ఆ వాక్యం మన జీవితంగా ఎంతవరకు మారి అది రూపం తీసుకుంది, అది నేనయ్యాను. సో దిస్ వే యూ హ్యావ్ టు థింక్. అంతేగాని ఈరోజు ఆదివారం వచ్చాం, ఆ పాయింట్ నాకు నచ్చింది, అట్టకి వెళ్ళిపోయింది కూడా చూసింది పాయింట్ వెళ్ళి, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అది నీ హృదయంలో అది పని చేసినప్పుడు ఆ వేరు లోపలికి తీసుకొని అప్పుడు ఇట్ బ్రింగ్స్ ఫ్రూట్. ఓకే, అప్పుడు అది ఫలింపులోకి వస్తుంది. సో మనము విత్తనం వేసి నీళ్లు పోసి దాన్ని ప్రూన్ చేసి తెచ్చుకొని ఇట్లా మన ఆత్మీయ జీవితం ఆత్మలో జరుగుతుంది. సో అలా వదిలిపెట్టేసి అసలు చర్చను గుర్చిన వ్యూ ఎలా అంటే, వచ్చా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి. ఏం మాట్లాడండి, నా అప్పు గురించి ఏదో మాట్లాడాలి, ఏందంటే ఇంకేటేదో నా సమస్యలో నీ ప్రాబ్లం ఇవన్నీ కాదు. నీ ప్రాబ్లం ఒక్కటే, దేవుడితో నువ్వు లేవు, అంతే. ఇంకా అంతకు మించిన ప్రాబ్లం లేదు లోకంలో. అర్థమవుతుందా? ఎక్కడ ఎప్పుడు ఆయన ఇక్కడ ఉండాలని నువ్వు అనుకున్నప్పుడు అక్కడ నువ్వు లేకపోవటం నువ్వు చూస్తున్న నీ సమస్య. ఓకే, సో ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ టు గ్రో. అక్కడి నుంచి ఎదగాలి. వాక్యం లోపలికి వెళ్తాం. సో ఇక్కడ అందుకే ఇవి ఆ ప్రపంచం కాబట్టి ఒక్క ముక్క అర్థం కాదు బయటికి. ఏందిరా ఇది, ఏంటి మాట్లాడుతుంది, ఏంది ఇదబ్బా అనిపిస్తుంది. అందులోకి నేను నడిపించినా కానీ అట్లనా అనిపిస్తుంది. కానీ మీ హృదయం దాని మీద పని చేసినంతసేపు అవ్వదు. వన్స్ అపాన్ అంటే ఎప్పుడో రైనట్ బాంకీ అనుకుంటా, ఎవరో యూకేలోనో ఎక్కడో ఆయన ఒకటి అడిగాడు, ఇదిగో నువ్వేం చెప్తున్నావు అంటే యేసు ప్రభువు చనిపోయాడు, లోక పాపం అన్నీ తీసుకున్నాడు, రక్తం చిందిచ్చాడు, అన్నీ చెప్పావు, కానీ నేనేం మారలేదే అన్నాడు అనమాట. నేను మారలేదు కదా, యేసు ప్రభు రక్తం పాపం నుంచి నన్ను పరిశుద్ధునిగా చేశాడని అంటున్నాడు, మరి నేను మారలేదుగా. అప్పుడు రైనడ్ బాంకీ సడన్గా టింగ్ అనే ఒకటి వెలిగింది, ఒక ఎగ్జాంపుల్ వెలిగి ఒక మాట, నీ దగ్గర మీ ఇంట్లో సోప్ ఉందా అన్నాడు. ఉంది అన్నాడు. ఉంది కదా, నువ్వు ఓ పని చేయి, నువ్వు ఇలా ఉండు, శుభ్రంగా ఉంటావు, ఎప్పుడు సోప్ పూసుకోబాకు. ఓకే, నువ్వు రూమ్కి వెళ్ళి వస్తూ ఉండు, వైట్ అవుతూ ఉంటావు. యూ హ్యావ్ టు అప్లై ఇట్ బ్రదర్ అన్నాడు. ఓకే, సో ఆ సోపు నువ్వు యేసు ప్రభు రక్తాన్ని నువ్వు అప్లై చేస్తే కదా నీ జీవితం మారేది. అంతేగాని ఆడ సోపు ఉంటే నువ్వు ఈ జీవితం మారిందంటే, యేసు ప్రభు సిలువ అక్కడ ఉంటే నువ్వు ఇంకా పాపంలోనే ఉంటావు. యేసుక్రీస్తు అక్కడ చచ్చిపోతే నువ్వు ఇంకా పాపంలోనే ఉంటావు. ఆయన తిరిగి లేచిన నువ్వు స్టిల్ నువ్వుగానే ఉంటావు. బికాజ్ యూ హ్యావ్ టు అప్లై దోస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ హృదయంలో, నీ జీవితంలోకి దాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ అప్రోప్రియేట్ ప్లేస్ అక్కడ దాన్ని ఫిక్స్ చేస్తే తప్ప అవ్వదు. ఓకే, సరే లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏమన్నాడంటే,
నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం విషయమై, ధర్మశాస్త్రం వల్లనే, ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడిని అయితేనే. ఓకే, త్రూ ద లా, బై ద లా, హ్యావ్ డైడ్ టు ద లా. ధర్మశాస్త్రంతో, ధర్మశాస్త్రంకే చచ్చిపోయా. ఓకే, ఇది మీకు అర్థమైతే అద్భుతంగా ఉంటుంది. కానీ అది అర్థం చేసుకోవటం, అదే చెప్పాను కదా, ఈ థింగ్స్ మనము ఇప్పుడు గుర్తుపెట్టుకుని, చాలామంది నాకు యేసు ప్రభు కనపడాలంటారు. సరే, కనపడితే మళ్ళీ ఏమవుద్ది తెలుసా, వారం రోజుల తర్వాత మర్చిపోతావు, తప్పేముండదు. ఓకే, సో విజన్ వస్తుంది, దర్శనం వస్తుంది, అవన్నీ పోతాయి. ఇక్కడ ఉన్నది ఏంటంటే మనము మన స్పిరిట్ దాని మీద బ్రతకాలి, అది నివసించాలి, లేకపోతే అది మన జీవితంలో ఉండదు. ఓకే, అందుకే ఇది కష్టం, స్పిరిచువల్ లైఫ్ అనేది అవ్వదు. సరే, లోపలికి వెళ్దాం. నేను దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడిని అయితే. సో మన పర్స్పెక్టివ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఏందని అంటే, సో ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఆయన ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేమన్నాడు. ఓకే, ఈరోజు నేను నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనము కొంత దూరం వెళ్ళిన తర్వాత మన సెల్ఫ్ మనకి వస్తుంది, ద ఐ ఫ్యాక్టర్ వస్తుంది. అది ఐ అని తెలియదు, నేను అని తెలియదు. ఓకే, ఆ నేను అనేవాడు అసలు కనపడకుండా క్రియగా కనపడుతుంటాడు, ఓ పనిగా కనపడుతుంటాడు. కాబట్టి వాడిని అసలు మనం స్పాట్అవుట్ చేయలేం. ఎక్కడున్నాడు అని కనిపెట్టడం కష్టం. ఓకే, అది ఆత్మలో ఉంటేనే ఆహా నేనా అన్న స్పృహ మనకి వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఐ విల్ పుట్ ఇట్ ఇంటి పర్స్పెక్టివ్. ఇప్పుడు మామూలుగా చెప్తే ఇది అర్థమవుదు మీలో. అందుకే నేను చెప్పే వాక్యం కనీసం వ్యాపారమైనా చేస్తుండాలి, ఒకటి పెట్టి 10 సార్లు పోగొట్టైనా ఉండాలి. అప్పుడు నీకు రిస్క్ అర్థమైంది. ఉద్యోగస్తుడికి ఏమవుతుంది, శుభ్రంగా పొట్ట పెంచుంటాడు, కుర్చీలో సాగిందా కూర్చుని పౌడర్ పూసుకొని వస్తాడు, అసలు ఇన్షర్ట్ చేసుకొని. అరే ఆ తరం ఇంకా అయిపోలేదు, ఏడదాకా పౌడర్ అంతా బెర్రెకున్నట్టు. సరే, అంటే పౌడర్ అంటే జీసస్ క్రైస్ట్కి బాగా కనపడాలని వస్తావా? సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకుందాం. మీ కళ్ళు ఎంతవరకు ఉంటాయంటే మీ జీతం వరకు ఉంటాయి. ఎలా ఉంటాయంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని డెవలప్ చేసి ఏదో చేయాలని ఉంటాయి. కాబట్టి హీ నోస్ మోర్ దెన్ యూ. నీకన్నా అతనికి ఎక్కువ తెలుసుంటాయి. అర్థమవుతుందా నేను చెప్తుంది? అంటే ఇప్పుడు నేను బైబిల్ చదువుకున్నాను, తెలుసుకున్నాను, దేవుణ్ణి 4 సిలువలు వేసుకున్నాను, ఇంత దూరం వచ్చాను. కాబట్టి నాకేమవుతుందంటే మీలో ఉన్న మీరు ఒక తప్పు చేస్తే ఆ తప్పు ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగిందో కూడా మీకు తెలియదు. నాకు మీరు వెళ్ళబోతుంటే తెలిసిపోయింది. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మీ పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలీదా? ఎందుకు మీరు వెళ్ళిపోయారు కాబట్టి మీరు వాడికన్నా 100 అంతలా ఎక్కువ. కాబట్టి మనం ఏం చేస్తామంటే లైఫ్లో మనం ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రెషర్స్ మనకు అర్థమైపోతుంటారు, రైట్? సో మనం ఎదిగే కొద్దీ ఏమవుతుందని అంటే నువ్వు ఎంత ఎదుగుతావో అంత షార్ప్ అవుతావు తప్పు పట్టుకోవటంలో. నేను అనేది మీకు అర్థమైందా? ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నువ్వు తప్పు అనేదాన్ని అట్ట సెన్స్ చేయగలవు. నేను అనేది అర్థమవుతుందా? సో నువ్వు ఎంత ఎదిగితే అంత ఫాస్ట్గా గెస్ చేస్తావు. ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదుగుతావో సాతాను 10 మైళ్ళ దూరంలో ఉన్న నువ్వు కనిపెడతావు. బికాజ్ నువ్వు ఎదిగావు కాబట్టి. ఎదగని రోజున వాడు నీతో వచ్చి నీ జీవితాన్ని తింటున్నా కానీ నువ్వు కనిపెట్టలేవు. ఓకే, దట్స్ ద డిఫరెన్స్. సో మనం ఎదిగేటప్పుడు ఏమవుతుందో తెలుసా?
మన చుట్టూ ఉన్నోళ్ళంతా పాపులుగా కనపడతారు, లేదు కొదవలో కనపడతారు, లేని వాళ్ళుగా కనపడతారు. సో ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని తప్పు అంటున్నారంటేనే మీరు ఆత్మీయంగా ఎదిగారంట అని అర్థం. నేను అంటుంది మీకు అంటే తప్పై అంటాం. సో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి ఇతనికి ఒక 10 ఏళ్ళు తేడా ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా? ఏం భార్య దొరికిందిరా అనుకుంటాడు. అది ఫుల్ కర్వ్ ఇక్కడ ఎక్కిద్ది, సూపర్ భార్య అని. కర్వ్ ఇలా దిగదు, అలా పడిపోద్ది. అర్థమైందా? ఎందుకంటే ఈ 10 ఏళ్ళు వాడు నేర్చుకొని ఉంటుంది. ఓకే, కాబట్టి ఇంక నుంచి నేను గురు, నువ్వు శిష్యుడు, క్యాచ్ 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 అయ్యిద్ది. ఓకే, కాబట్టి ఎవరినైనా చూడండి, ఒక టైమే. ఆ టైం తర్వాత వీళ్ళు సంఘం కూడా అంతే. ఒక 10 years నాతో పాటు తిరిగారు అనుకుందాం, నేను పాస్టర్ అయిన దాన్ని కింద వాళ్ళు అనుకుంటారు. అది ఖచ్చితం. అయినా అవ్వకపోయినా అయ్యామనుకుంటారు, అదంతే. సో ఎందుకంటే మనం అది తెలిసింది మనకి. ఓకే, సో మనం ఎదుగుతున్నప్పుడు మనకేమవుతుందంటే మనకు అవి కనపడతాయి. ఓకే, ఆ సేమ్ థింగ్ ఇన్ ద స్పిరిట్. మనకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చాడో మన మిస్సులు కూడా మనకు కనపడతాయి. ఓకే, లేదు పక్కనోళ్ళ ఫెయిల్యూర్స్ కూడా మనకు కనపడతాయి. దెన్ నువ్వు ఎలాగ వాటిని డీల్ చేస్తావు అనేది వెరీ డిఫికల్ట్. ఓకే, చాలా సున్నితమైన విషయం అన్నమాట. ఇప్పుడు నువ్వనేవాడివి తప్పని నీకు ప్రార్థనలోకి వెళ్తేనో ఇంకో విధంగానో దేవుడితో చూసావు కాబట్టి ఆయన కళ్ళలోంచి నువ్వు కనపడ్డావు. బట్ నువ్వు దాన్ని సాల్వ్ చేయటం నీకు వచ్చిందా? అది కష్టం. ఓకే, సో నిన్ను నువ్వు దాటటం నీకు చాలా కష్టం. మనకు కనపడుతుంది కానీ మిస్ ఎక్కడో, కానీ ఏమి చెయ్యాలో కనపడదు. ఓకే, దాన్నే అంటాం సెల్ఫ్. మనం ఏంటంటే మన సెల్ఫ్ని గురించిన అవేర్నెస్ కలిగి ఉన్నాం, కానీ మన గ్రోత్ ఎట్లాగనేది మనకు తెలియదు. మనం దాన్ని ఎలా పెంచాలని మనకు తెలియదు. ఓకే, సో దేవుడికి ఇదే ప్రాబ్లం మనతో కూడా. ఇప్పుడు దేవుడు సర్వజ్ఞాన, ఆమ్నిసెంటా? ఓకే, కంప్లీట్ నాలెడ్జ్ మొత్తం ఉన్నాడా? ఇప్పుడు మనం చూస్తే ఎట్టుంటుంది ఆయనకి? ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అలా కూర్చొని మనల్ని చూసి అనుకొని పాపం ఆయన సెల్ఫ్ ఆయన డీల్ చేసుకోలేక మనకు ఒక పుస్తకం రాసి ఇచ్చాడు, దాని పేరు ధర్మశాస్త్రం. అందరూ ఉన్నారా లేదా? సో దేవుడు ఏం చేశాడంటే ఎదిగి అన్నీ కనపడతాయి కదా. పాపం అంటే కనిపెట్టింది దేవుడే. హలో, ఉన్నారా? ఎందుకంటే ఆయనకి అది నచ్చల, ఆయన కాంది. కాబట్టి ఇన్వెంటర్ ఆఫ్ సిన్ ఎవరో? అది. సో ఆ ఇన్నోవేషన్ ఇక్కడ రాశారు, సరేనా? ఆయన ఏం చేశాడు? ఓ పుస్తకమే రాశాడు. మీరు ఇలా ఉన్నారు, నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, మీరు విశ్రాంతి దినం అంటే నేను ఒకరోజు కాముకు కూర్చోకపోతే పాపం చేసి నన్ను చంపేస్తావా? ఇది నువ్వే కనిపెట్టావుగా. హలో, సో దేవుడికి తన వ్యూలో ఏది రైట్ అయిందో అది పెట్టుకొని మనల్ని చూస్తుంటాడనమాట. ఇప్పుడు దేవుడు మొత్తంలో హెవెన్ టు ఎర్త్ సమాధానంలో లేనివాడు ఎవడుంటాడు? పీసే లేని వ్యక్తి ఎవరు ఉంటారు చెప్పండి? దేవుడు ఉంటాడు. ఎందుకంటే ఒక్కడ ఆయన తృప్తిపరచడు. ఓకే, శరీరానుసారులు ఆయన మనసు ధర్మశాస్త్రం లోపడదు, అది ఎంత మాత్రం. కాబట్టి శరీర సంబంధులు దేవుని సంతోషపరచ నేర్రు అన్నాడు. సో అందరికన్నా పీస్లెస్ రాత్రులు ఎవరికంటే సింహాసనం మీద కూర్చుని ఆయనకి. ఓకే, సో దేవుడు అంత హైలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడివి వేరే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఉన్నారా? ఏంటంటే మనమేమో కోతులం, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి దూకుతుంటే పిల్లలు ఉంటారు, రే అన్నం తినరాను అంటాడు, తినరాడు
వీడికి పెట్టి లేక 3 గంటలు 4 గంటలు ఫోన్ పెట్టి అది పెట్టి ఈ మార్చి ఇదివరకు చంద్రుని చూపించావు, ఇప్పుడు చంద్రుడు ఫోన్లో చూపిస్తున్నా. ఎన్నెన్నో చేసి అరే నువ్వెంతున్నావు? 2 నెలలు 3 నెలలు 6 నెలలు అనుకుందా, అన్నం పెడుతున్నారు అనుకో 6 months. వాడి అంటే అన్ని ఓచుకొని పెట్టాలా వద్దా? ఇప్పుడు దేవుడు ఓర్పు అనేది ఒకటి కలిగి ఉన్నాడు. చూడండి మనం దేవుడికి ఏమేమి కలగజేసాము, అర్థమైందా? దీర్ఘశాంతాన్ని తయారు చేసాం అంటే అలా చెప్తే మీకు అర్థమైద్దని చెప్పా. సో ఆయన ఫస్ట్ నుంచి దీర్ఘశాంతం, ఫస్ట్ నుంచి ఓర్పు, అది ఆత్మ. ఓకే, సో ఆయన ప్రేమ, ఓకే, సహనం, సాత్వికం, ఎవ్రీథింగ్. కానీ ఆయన అంత ప్లేస్లో ఉన్న వ్యక్తికి మనం అలా కనపడుతుంటాం. ఎందుకనంటే మనం ఫ్లాష్, మనం తప్పు. కాబట్టి దేవుడు మన తప్పులు మొత్తం పుస్తకం రాస్తే అది ధర్మశాస్త్రం అయింది. ఓకే, దేవుడు అనుకున్నాడు నిన్ను బాగు చేయాలని. అంటే ఊరికి ఇలా చెప్తున్నాను, ఇట్లా అనుకోలేదు, మీకు అర్థం కావటానికి వాక్యం ఇట్లా పెడుతున్నాను. ఏంది అతను చెప్పేది అంత తప్పు అనుకో, నీకు అర్థం కావటానికి. సరే, సో దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళందరికీ ఒక పుస్తకం రాద్దాం, ప్రతిసారి మనల్ని అడుగుతున్నారని చెప్పి ఇదిగోండి మాన్యువల్ ఆడ అతికిస్తున్నాను, మొత్తం చదువుకొని ఆ ప్రకారంగా ఉండండి అన్నాడు. ఓకే, టీచర్ వెళ్ళిపోతే స్టూడెంట్లు ఏం చేస్తారు క్లాస్లో? రే బెల్లు అయిపోయా. టీచర్ వచ్చాక వాడు కొట్టే టీచర్, వీడు కొట్టే టీచర్. అరే నేను వెళ్ళింది కాక మళ్ళీ వచ్చి కొత్త సమస్యలు. ఓకే, సో మనము ఈ లోకాన్ని మనకు వదిలిపెడితే రచ్చ రచ్చ అస్సలు దీన్ని ఏం చేసిన దేవుడు ఆ దెబ్బకి బీపీ వచ్చి, నోవాహు నువ్వు ఒక్కడవే నాకు కనిపించావు కానీ మొత్తం చంపేస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఓకే, ఇంకా దేవుడు ఓడలో ఉన్న తర్వాత సమాధానం పడిపోయి తనతో తను ఎందుకు వచ్చిన గోల ఇవన్నీ, ఇంక నుంచి ఏం అననులే అన్నాడు. అననులే అని చెప్పి మళ్ళీ కోపం వచ్చింది వాళ్ళు చేసింది. ఈసారి మిమ్మల్ని నీటితో కాదు అగ్నితో అన్నాడు. పైన మంట మీద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు కోపంతో. ఓకే, తెలుసా తెలీదా ఈ వర్షాలన్నీ? పేతృపత్రిక. మనకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఎవడు పాటిస్తాడు చెప్పు? సో దేవుడికి మన మైన్యూటెస్ట్ థింగ్స్ అంటే మనం అసలు అవి అనుకోము, అవి తప్పులని. ఏంది ప్రభు కానివన్నీ తప్పులు చేసావు నా జీవితంలో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి రాసుకుంది. మీరున్నారా? లా అంతా రాసింది ఎవరికి? నాకు తగ్గట్టుగా నీకు రాశా. హలో, ఇంకా నాకు తగ్గట్టుగా నువ్వెట్లుంటావు? నేనైతే తప్ప నువ్వు ఉండవు. సో దేవుడికి అన్నీ కనిపించి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మన కోసం పెట్టాడు. అది రోమా నుంచి ఓపెన్ అవుతుంది. ఓకే, తాను నీతిమంతుడును తన యందు విశ్వాసం ఉంచు అని నీతిమంతులుగా తీర్చివాడు నా యూనిట్కి ఆయన అలాగూ చేసినాం. అప్పటి నుంచి ఆ రెవల్యూషన్ బయట పెట్టాడు. అప్పటి దాకా దేవుడు మనిషిలాగానే కనిపించాడు. నేను వీళ్ళని నాశనం చేస్తాను ప్రభా, అలా వద్దు, ఇలా సరే పశ్చాత్తాపడ్డాడు, మనిషి టైప్లో కనిపించాడు. ఓకే, కానీ ఇక్కడికి రాగానే కొత్త నిబంధనలో వచ్చిన తర్వాత దేవుడు ఎట్లా అనేది ఓపెన్ చేశాడు. సో లెట్ us గో. సో ఇప్పుడు దేవుడు చూసినప్పుడు ఎట్లా కనిపించిందంటే ఒక మాన్యువల్ ఇచ్చాడు అనమాట. ఇంక నుంచి నేను ఇది మాన్యువల్ అనను, సరేనా? దీన్ని ఇప్పుడు మనం వ్యక్తి చేద్దాం. ఉన్నారా? ఇతను పర్సన్, ఇతని పేరు ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనేవాడు ఒకడు ఉన్నాడు. ఓకే, వాడి పని ఏందిరా అంటే మీతో మాట్లాడటమే పొద్దస్తమానం. ఏంటది? ఎట్లా మాట్లాడతాడు తెలుసా? నీతిమంతుడైనట్టు మాట్లాడటమే. ఓకే, అది తెలుసా, ఇది తెలుసా, నీకు ఇది తెలిసి అది తెలిసి ఇది అవు 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 అంటూనే ఉంటాడు ఇంకా. ఓకే, సో ఆ పర్సన్ ఎప్పుడు రైట్గానే ఉంటాడు. అయితే ఇంకొకడు ఉన్నాడు, ఈయన్ని వాడుకునేవాడు. వాడి పేరేంటి? షార్ప్గా ఉన్నారు, డెవిల్ అనేవాడు. ఓకే, అయితే దేవుడిచ్చిన ఆ ధర్మశాస్త్రము అసలు ఇదే వాడిని చంపేసింది. అయితే వీడొచ్చి దీన్ని ధర్మశాస్త్రాన్ని మన మీదకు వాడుతున్నాడు. సో
ఇప్పుడు ప్రజల పెద్ద ప్రాబ్లం ఏమైందంటే, ఇప్పుడు నువ్వున్నావు, నీతో ఎవరు మాట్లాడుతుంటారు? వద్దన్న. ఓకే, నువ్వు ఇప్పుడు ఇటు వెళ్తుంటావు, జేబులో 10 రూపాయలు ఉంటాయి, మనకు అదే అనుకొని వెళ్ళిపోతుంటావు. నువ్వు వెళ్ళి ఆటో ఎక్కినా వాడికి ఇయ్యాలి కదా, ఆపనా? వద్దు వద్దు వద్దు, ఉచిగా ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, నువ్వు అవశ్యముగా చేయి చాచవలని అన్నాడా, అవశ్యంగా చాచకుండా వెళ్ళావా అంటూనే ఉంటాడు. ఓకే, ఇప్పుడు నువ్వు అన్నం తింటుంటావు, ఏమంటే ఇంటికి వెళ్ళగానే బియ్యం అయిపోయినాయి, వాడికి ఈయనందుకు లేవా? ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు నిరంతరం మనతో మాట్లాడుతూనే ఉంటుందా ఉండదా? అవునా? తప్పు చేసే ప్రతి ఒక్కళ్ళకి తెలుసా వాళ్ళు తప్పని? తెలుసా తెలీదా? వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ధర్మశాస్త్రం వాళ్ళతో మాట్లాడలేదు, చూసి చూడనట్టు పో. ఎందుకట్లా? మార్త వీళ్ళ కాన్వర్సేషన్ ఇది, రైట్? సో ఒక పాపి అనేవాడు ఉన్నాడంటే, ఒక ఫ్లెష్ అనే ఫెలో ఉన్నాడంటే, అతను యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. పొద్దుస్తా మానము ఒక వ్యక్తితో కమ్యూనికేషన్లో ఉంటానే ఉంటాడు. ఓకే, ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడంటే, వీడు పరిగెత్తుంటే పని ఏమిలా, ఇది అడ్డం పెడుతుంటాడు, ఇది అడ్డం పెడతా, ఎంత పరిగెత్తు, ఆ జంప్ అలసి సొలసి ఇంక పెట్టబాక వెళ్ళను, ఇంకా నేను మారను, తెలిసిపోయింది. మీకు అర్థమవుతుందా? సో ఇంకా క్రియలు ఆ వ్యక్తి మనతో మాట్లాడి ఏం చేస్తాడు తెలుసా? ఆ వ్యక్తి మనం ఏం అవ్వాలనుకున్నాడు అది చేస్తాడు. ఆ వ్యక్తి మనం ఏం అవ్వాలనుకున్నాడో తెలుసా? నువ్వు పాప అవ్వాలనుకున్నాడు. హలో, మరి ఈ అయ్యగారు వచ్చింది ఎందుకు? దేవుడు నువ్వు పాపి అని చూపించడానికే కదా. సో హీ విల్ అకాంప్లిష్ హిస్ మిషన్ అట్ ఎనీ కాస్ట్. తను వచ్చి పక్కా నువ్వు పాపి అని చూపించకపోతే ఇతనికి నిద్ర పట్టదు, ఒప్పుకున్నదాకా నేను చూపిస్తాడు. హలో, ఉన్నారా? సో మీ లోపల ఒక మెకానిజం రన్ అవుతుంటుంది, ఏంటంటే ఆటోమేటిక్ సిన్నర్ మెకానిజం. ఇప్పుడు కొత్త స్విచ్లు వస్తున్నాయి, ట్యాంకులో నీళ్ళు కానీ మోటార్ ఆపిద్ది. ఓకే, మనం ఎప్పుడైనా సమాధానంగా ఉన్నామంటే దానికి మోటార్ తెలిసిపోయింది, ఇది నువ్వు పాపి అంటది. ఓకే, ఆటోమేటిక్. ఓకే, ఏఐ ఆపరేటెడ్. మనం కొంచెం సేపు విశ్రాంతి నువ్వు ప్రార్థన చేయలేదు కదా, మనకే తెలుసు మనం అసలు జీవితంలో చేయలేదని, కానీ ఇది మళ్ళీ అడగటం మనల్ని. అవునా కాదా? అసలు వాడు బతుకుల్లో ప్రార్థన చేయడు, మళ్ళీ వాడిని అడుగుతూ ఉంటుంది నువ్వు ప్రార్థన చేయలేదని. చెయ్యను కూడా, కానీ అడుగుతుంది. ఏంది, అవునా కాదా? ఏమన్నంటే ఇప్పుడు ఆ ఇల్లు, ఆ స్థలం కొనాలి, అప్పుడు అక్కడికి వెళ్ళగానే దారి అంతా అయిద్దరా నువ్వు నన్ను దాడి తెచ్చుకోవటమే. అయ్యి దేశ ప్రభు కృప, నమ్ముతున్నా అస్సలు అవ్వదు. ఉండు, స్మైల్స్ అని దగ్గరికి వస్తా అన ప్రాఫ్సీ అది అయ్యిద్దా అవదా? అయ్యిద్ది. పక్కిల్ అతను అయ్యిద్దని చెప్పాడు, ఇప్పుడప్పుడే అవ్వదు. కానీ ఎందుకంటే నువ్వు ఎట్టున్నావు నీకు తెలుసా? అది నీతిమంతులకి అయితే. స్మైల్స్ అన్న నీతిమంతుడికి చేయలేడే, ప్రాఫ్సీ వరకు చెప్తాడు. కానీ ఏం చేయాలి? వాడి పని ఏంటంటే నిన్ను పర్ఫెక్షనిస్ట్గా పెట్టాలని పోతే సిన్లో. అర్థమవుతుందా? సో అది సో ఇందులో ఏం చేస్తుంటారంటే, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఉంటారు. పెళ్లి చేసుకొని ఓ బ్రహ్మాండమైన కాపురం. వీడేమో చెప్పింది అసలు ఏండో, ఆ ధర్మశాస్త్రం వీడికి ఎసరు పెడతా ఉంటుంది. కింద మంట, ఇసుక వినమంటరా మంచి గయాల్ని పెళ్లి చేసుకుని ఉంటాను అనమాట. ఓకే, వచ్చిన ఎందుకురా ఈ పెళ్లి చేసుకున్నా, అందుకే రోమా 7 రాశాడు తట్టుకోలేక. ఓకే, మీరు ఒక అమ్మాయిని చేసుకున్నారు పోండి అనుకోండి అని. ఎందుకంటే అది అమ్మాయే అంటే నస్సని నేను చెప్పలేదు, మీకు అర్థమైపోవాలి ఇట్లాంటివన్నీ. ఓకే, మళ్ళీ స్టేజ్ మీద ఆడపిల్లలు కించపరిచాడు అనుకోకుండా
ఓకే, నా గురించి చెప్తున్నాడు. జోక్ సరే. సో ధర్మశాస్త్రంకి ఇంకా పని ఏంటి? ఇప్పుడు అది ఒక మెట్టు పైకి వెళ్ళిద్ది, నీకు కళ్ళ కూడా ఇస్తుంది. నువ్వు నిద్రపోయేటప్పుడు ఏమనుకుంటా అంటే, నేను ఈరోజు కొంప ముంచాను కదా అనుకుంటా. ఎగ్జాక్ట్గా నీ కొంప మునిగిన కళ వస్తుంది. వచ్చి మళ్ళీ ప్రార్థన మనది ఎంతసేపు ఉంటుంది? దేవా కొంప మునక్కుండా చేయి, నిద్రలేసి చేసావు, కానీ నీకు నిశ్చేత రాదు. మునిగిద్ది. యు సీ, నువ్వు అనేవాడివి ఏం మెడిటేట్ చేస్తున్నావు చూడు. ధర్మశాస్త్రం నీ చెవిలో ఓ ట్రంపెట్ పెట్టి వినకపోతే కూ అంటుంది, రైట్? సో ఒక వ్యక్తి నీతో ఉండి నిన్ను హెరాస్ చేయటం, నిన్ను చంపేయటం, హబ్బా, విజిబుల్ బట్ ఇన్విజిబుల్. ఓకే, ఇక్కడ అంత మంచి చీరలు, మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చి కూర్చొని అతని చేత మావు లెఫ్ట్ రైట్ సెంటర్ కొట్టించుకుంటూ ఉంటారు. ఓకే, ఓ నా దేవుడా, అందరూ బాగానే ఉన్నారు, అందరం చూసుకొని ఆ విధంగా ఉండుంటే మన జీవితం ఆమెనుకుంటుంది, నాది నీకేం తెలిసే తెలియ. సో ఎవడికి వాడికి. ఓకే, ఇప్పుడు దేవుడు చూశాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, మన ప్రీతమ బిడ్డలందరూ చాలా బాగున్నారు, నువ్వు కుమారుడు వెళ్ళవలసిన టైం వచ్చింది. ఓకే ప్రభువా, నౌ జీసస్ క్రైస్ట్ కేమ్. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడనంటే, నిన్ను అసలు నీతిమంతుడిగా చేస్తుంది ఆ ధర్మశాస్త్రం. నీలో ఏమి చూపిస్తుంది? కొదువ. ఏమి నీ దగ్గర లేదో అది చూపిస్తుంది. పాపం అంటే పాపం కాదు, నీ దగ్గర నీతి లేకపోవటం. సిన్ అంటే నీ దగ్గర పరిశుద్ధత లేకపోవటం. సిన్ అంటే నీ దగ్గర జ్ఞానం లేకపోవటం. అవి ఉండవు మన దగ్గర, కానీ అడుగుతానే ఉంటుంది. అరే, మీరు అప్పిచ్చినోడి దగ్గర డబ్బులు లేవని తెలిసి మనం వడ్డీ అడుగుతుల్లా? శరీరం ఉన్నంత కాలం నాయ నాకు తీర్చని, అది డెట్టెడ్ రా, నువ్వు ఇండెటెడ్, నాకు ఇవ్వు అంటది. అందుకే యేసు ప్రభు బొద్ద సమానం ఈ ఉపమాలు చెప్పాడు. అప్పిచ్చు ఒకనికి 2 రుణస్తులు ఉండిరని. సరేనా? మీరు చెయ్యాల్సిందే నీతి. ఎలా అయినా చేసి నాకు నా లెక్క తీర్చు, లేదా నరకం లేస్తా. ఓకే, సో జీసస్ క్రైస్ట్ చూశాడు. ఓకే, నా అప్పుడు ప్రభువా, ధర్మశాస్త్రం వలన వాడు చచ్చిన వాడయ్యాడు. లేదు, ధర్మశాస్త్రం వాడిని చంపేస్తుంది. ఓకే, చంపేస్తుంటే నేను ఏ విధంగా ఆ ధర్మశాస్త్రం లెవెల్కి దాటిన, ఆ వ్యక్తి లెవెల్ దాటి నేను ఎదగనా అని అతను అనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? సో ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, ధర్మశాస్త్రం నువ్వు, దానికి 10 ఆకులు అని చెప్పి ఈయన ఎదుగుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇంపాసిబుల్. నీతి క్రియలు నువ్వు ఎంత చేయి, ధర్మశాస్త్రము వాళ్ళని పాపమునకు లోనైన వానిగా ఎంచెను. రైట్? సో ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. ఓకే, సో పాపం ఎరుగని ఆయనను పాపముగా చేసిన, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేరబడవాలని పాపం ఎరిగిన ఆయన్ని పాపం. సో ఇప్పుడు క్రైస్ట్ యేసుక్రీస్తు వచ్చాడు. నవ్ మీరందరూ ఆత్మలోకంలోకి రండి. యు సీ యువర్ స్పిరిట్, నథింగ్ ఎల్స్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ధర్మశాస్త్రం ఉంది అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చి రాగానే ఈ పర్సన్ ఏమో, నువ్వు రైట్ అవ్వాలి, విచరించవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పరగవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. గుడ్. సో ఇప్పుడు ఈ వ్యక్తి మైండ్ సెట్ అంతా ఏంటంటే, ఎట్లయినా సరే
నేను ఇది చెయ్యాలి, నేను ఇది దాటాలి, మారి నేను ఏమవుతానంటే ఒకరోజు అవ్వకపోనా, ఆ ఒకరోజు ఎన్నో 10 ఏళ్ళ నుంచి ఆ ఒక్కరోజు రాదు, అసలు వస్తుందని అనుకుంటా ఉంటాడు. ఆ ఒక్కరోజు రేపు అనుకుంటాడు, ఎప్పటికీ రాదు. అది ఎప్పటికీ టుమారో రాదని ఆయనకు తెలియదు. ఓకే, సో జీసస్ క్రైస్ట్ చూశాడు. చూసి ఏం చేశాడంటే ఈ వ్యక్తి శరీరాన్ని ఎగ్జాక్ట్ శరీరంగా వచ్చాడు. ఉన్నారా? సో ఇప్పుడు ఈయన కూడా పాపమేగా. సాతాను వచ్చేమన్నాడు, ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమన్నాడు. సో ఆయన సేమ్ వీక్నెసెస్లో వచ్చాడు. మనకున్న బలహీనత లాంటి బలహీనత, ఇంకా చెప్పాలంటే నా శరీరంతోనే వచ్చాడు. ఓకే, సో అతనికి ఏం అప్లై అవుతాయో నాకు కూడా అవే అప్లై అవుతాయి. నౌ యేసుక్రీస్తు వచ్చాడు. హీ వాంట్స్ టు రిడీమ్ హిమ్. అతన్ని విమోచించాలి. ఎక్కడి నుంచి విమోచించాలి? పాపం నుంచి కాదు. దేని నుంచి? దేని నుంచి? ఎవరో ధర్మశాస్త్రం అంటున్నారు. దట్ ఈజ్ రైట్. హలో, నీ శరీరము పాపము పక్కన పెట్టు. అసలు ముందు వీడి నుంచి బయటకు రావాలి. నీ అప్పులోడు నుంచి బయటకు రావాలి నువ్వు. హలో, అప్పులోని తీసేయి, నీకు అప్పు లేదు. అప్పు తీరిపోతే అప్పు లేదని కాదు. హలో, మరి విడుదల విమోచన అంటే ఏంటి? మీకు అర్థమవుతుందా? నా క్రైస్ట్ కేమ్, యేసుప్రభు వచ్చాడు. ఓ ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడిని అయితిని. ఓకే, సో చూశాడు. చూసి వీడు ఈయన్ని మామూలుగా చంపట్ల. ఈ మనిషి ఏమో నేను నీతిమంతుడైపోతా, ఉత్తముడిని అయిపోతా, రక్షణ రేకులు కట్టి, బాసికలు కట్టి, ఉపవాసాలు ఉండి, ఎన్ని ఉపవాసాలు ఉంటే మాత్రం అప్పులోడి దగ్గర నుంచి ఎందుకు తప్పించుకుంటావు? ఇప్పుడు జీసస్ క్రైస్ట్ కేమ్, వచ్చి శరీరం అయ్యాడు. ఎగ్జాక్ట్లీ అతను అయ్యాడు. అయ్యి ఇప్పుడు ధర్మశాస్త్రం పర్సన్, వ్యక్తి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమంటుందంటే వీడు దొంగతనం చేశాడు. యేసు ప్రభు దానికి శిక్ష ఏంటని, దాని శిక్ష ఏంటంటే నెయిల్ మేకు చేతికి కొట్టుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? సో యేసు ప్రభువు ఇతనితో మాట్లాడా? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరి ముందు నుంచున్నాడు? సో మేకు కొట్టుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు మేకుతో సిలువకి మేకు కొట్టించుకున్నాడు. నా ఆ పనిష్మెంట్ అతని మీద వేయటం కుదురుతుందా? ఓకే, దెన్ హీఈస్ ఫ్రీ నౌ. ఆ విషయమై అతను విడుదల పొందాడా లేదా? అతనికి తెలుసా? ఇదే మీ ప్రాబ్లం. ఓకే, సో ఇంకా ఏంటి? అతని కర్సుకి పాత్రుడు. ఎందుకని? దేవదూషణ చేశాడు. ఏమి దేవదూషణ చేశాడు? దేవుడు తప్ప వాడి భార్య ఉంది, వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ చెల్లి ఉంది, పిల్ల ఉంది, అందరినీ పూర్తిగా ప్రేమిస్తాడు, నన్ను తప్ప. దానికి కూడా శిక్ష అవును. దేవుడు కాకుండా పెట్టుకున్న ప్రతి విగ్రహానికి, దేవుడు నేమును రీప్లేస్ చేసిన ప్రతి దానికి దేవదూషణ అయిపోయింది. బట్ దే ఆర్ కాస్ట్, సో దే ఆర్ కాస్ట్. ఓకే, అప్పుడు ఏం కావాలి? చచ్చిపోవాలి. ప్రతి పాపానికి ఆత్మీయత మెయింటైన్ చేయనందుకు ఏం చేయాలి? చచ్చిపోవాలి. ఓకే, వాడి సకల శిక్ష యేసుక్రీస్తు మరణం దగ్గరికి వెళ్ళాడు. సో చచ్చిపోవాలి, కమాన్ ఎగ్జిక్యూట్, చంపేయాలన్నాడు. ఓకే, సిలువ కొట్టారు, భారం మొయ్యాలి, మోపిచ్చారు, చనిపోయాడు, సమాధిలో పడుకున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని ఏమన్నా అనగలడా? అనగలడా? ఎందుకు అనలేడు? ఆ వ్యక్తిగా చచ్చిపోయాడు. ఉన్నారా? సో అప్పుడు ధర్మశాస్త్రం అనింది, నువ్వు ఎంత కంతిరోడివిరా, ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం విషయమై
వాడిని చంపేసావు, కానీ వాడు బతికే ఉన్నాడు. వాడు చచ్చిపోకుండా వాడిని బతికించడం, నువ్వు చచ్చిపోయి వచ్చింది. నువ్వు నన్ను చంపావు, వాడు చచ్చిపోకుండా. యు గాట్ ఇట్? అర్థమైందేమన్నా? సో ఎంత తెలివి అంటే, ధర్మశాస్త్రం ఏం అడుగుతుందో అవి యేసుక్రీస్తు మొత్తం చేసి చచ్చిపోయి, ఇప్పుడు చచ్చిపోయింది ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు కాదు, నువ్వు. ఓకే, సో నువ్వు చనిపోయావు కాబట్టి నీ జీవితంలో ఈ వ్యక్తి మళ్ళీ వచ్చి మాట్లాడతాడా? నెక్రోమాన్సర్ అవుతాడు, కర్ణపిచాచి పట్టినోడు అవుతాడు. ఇంకా ధర్మశాస్త్రం అవి చెయ్యకూడదు కదా పాపం ధర్మశాస్త్ర ప్రకారం. ఓకే, చచ్చిపోయినోడితో డీలింగ్స్ ఉంటాయా ధర్మశాస్త్రానికి? నీతి న్యాయాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఓకే, మృతి పొందినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఓకే, సో యు ఆర్ నో మోర్ ఏ సిన్నర్. అరే నేను ఎట్ట సిన్నర్ కాకుండా పోయాను, ఎందుకంటే జీసస్ క్రైస్ట్ నా తప్పు మొత్తం తీసుకొని చచ్చిపోయాడు. యామ్ ఐ ఫ్రీ నౌ? నేను ఫ్రీయా కాదా? బాగా తెలుసుకో. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేవాడు వచ్చి నీతో మాట్లాడితే నువ్వేం చెప్తావు? నీకు కొంచెం అసూయరా అన్నాడు అనుకో, నీ కామెంట్స్ ఏంటి యూట్యూబ్లో కింద రాయండి. అరే నీకు ఈర్ష్య కదా, వ్యసనం కదా అంటే నువ్వేమంటావు ఇప్పుడు? చెప్పు. అరే నువ్వు ధర్మశాస్త్రం కదా, నువ్వు ప్రేతాత్మ అంటావు. నేను చచ్చిపోయా. హలో, నువ్వు వచ్చేసావు, నేను చూసా. నువ్వు వస్తే నేను ఇక్కడే చచ్చిపోయా, నాకు శిక్ష లేదు. ఐఎమ్ డెడ్, ఐఎమ్ ఇమ్యూన్ టు డెత్. వాడి మీద రెండవ మరణం నాకు అధికారం లేదు. అర్థమవుతుందా? నీ పెత్తనం, నీ అథారిటీ నా మీద రూల్ అవుట్ అయిపోయింది, చెల్లదు. మీకు నేను అంటుంది అర్థం. సో ఇప్పుడు ఒకడు వచ్చి మాట్లాడుతుంటే ఎంటర్టైన్ చేస్తాను, నిన్నేమనాలా? హలో, తప్ప కాదా? అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ తప్పు జరిగిందో తెలుసా? దాని అర్థం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు నీ కోసం చచ్చిపోలేదని నువ్వు అన్నావు, నువ్వు నా తీసుకోలేదన్నావు. అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్మలేదు. ఆయన నీ కోసం ఏమీ చెయ్యలేదని నువ్వు అంటున్నావు. కాబట్టి నీ పాపము ఇంకా నిలిచి ఉంది. మేము గుడ్డివారమా? అవును, మేము చూస్తున్నాం అన్నావు కాబట్టి నువ్వు గుడ్డివాడివే. అర్థమవుతుందా? హలో, యా. సో ఇక్కడేం జరుగుతుందంటే, వీడొచ్చి వీటితో మాట్లాడుతున్నప్పుడు ఐ విల్ ఇంట్రడ్యూస్ ద థర్డ్ పర్సన్ నౌ. ఫోర్త్ వన్, డెవిల్ కాదు, ధర్మశాస్త్రం కాదు, యేసుక్రీస్తు కాదు, నాలుగో వ్యక్తిని లోపలికి తెద్దాం. టింగ్ టింగ్ విత్ వైట్ రోబ్స్. హూ ఇస్ దాట్? పరిశుద్ధాత్మ వచ్చాడు. ధర్మశాస్త్రం పాపి, ఇప్పుడు పరిశుద్ధాత్మ. ఆయన వచ్చి పాపమును గూర్చు, నీతిని గూర్చు, తీర్పును గూర్చు లోకమును ఒప్పుకొన చేయును గనక ఏం చేస్తాడు? ఆయన వచ్చి నాలోనివి తీసి మీకు బోధిస్తాడు. నా హోలీ స్పిరిట్ వచ్చాడు. యేసు ప్రభువు నమ్ముతున్నావా? నమ్మితే ఉండవు, నమ్మితే ఉండవా? నమ్మినా ఉంటాయి, విశ్వాసంతో వినుట వలన ఉండవు. ఇదేంటి? నమ్మితే ఉంటాయా? నమ్మినా ఉంటాయి, విశ్వాసంతో వినుట వల్ల ఉండవు. ఐ డోంట్ గెట్ ద ఈక్వేషన్. అరే అందరూ విశ్వాసం ఉంచాం, విశ్వాసం ఉండి వినాలిరా నేను చెప్పేది. విశ్వాసముతో వినుట వలన నీతిమంతులయ్యారా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నీతిమంతులయ్యారా, లేకపోతే విశ్వాసముతో వినుట వలన అయ్యారా? ధర్మశాస్త్ర క్రియల వలన మీలో ఈ అద్భుతాలు చేస్తున్నారు, లేకపోతే విశ్వాసముతో వినుట వలననా?
సో నీకు విశ్వాసం ఉందంటే, నీకు అవిశ్వాసం ఉన్నప్పుడు ఒకడిని వింటున్నావు, విశ్వాసంతో ఇంకొకరిని వినాలి. డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్? దట్స్ ద మ్యాటర్. అరే, నా విశ్వాసముతో ఒకడిని నేను విననా వద్దా? అది మిమ్మల్ని నీతిమంతుడా పాప్యా చేసేది. నువ్వు విశ్వాసము ధర్మశాస్త్రం మీద పెట్టావు కాబట్టి పాపి అని వింటున్నావు. విశ్వాసం అనేది ఇంకొక వ్యక్తిలో పెట్టాలి. కాబట్టి క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులమని తీర్చబడుచుండగా నేను పాపినైనట్టు కనపడిన ఎడల ఆ మీదట క్రీస్తు పాపమునకు పరిచారకుడైనా అట్లన రాదు. ఈ మాటలన్నిటికీ అర్థం అది. నేనే హోలీ స్పిరిట్ ఏం చెప్తున్నాడు చూడు, నీ కోసం ఒక ఆయన చచ్చిపోయాడు, వాడు ఏ పట్టుకుంటున్నాడో ఆ అప్పు క్లియర్ అని నువ్వు నమ్ముతున్నావా? ఆ వ్యక్తిలో నువ్వు విశ్వాసం ఉంచావా? హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ యూ. నాకు కుదరలా, ఓకే. ఓ అవివేకులైన గలతీయులారా, సిలువ వేయబడినట్టు క్రీస్తు మీ కనుల ఎదుట వర్ణింపబడలేదా? అని ఇదిగో చేయి చూడలే, కుట్టించుకున్నావు, చచ్చిపోయాడు, మేకులు కనపడిందా కనపడలేదా? నౌ ఆర్ యు విల్లింగ్ టు బిలీవ్ అన్నాడు. నమ్మ ఇష్టపడుతున్నావా? విశ్వాసంతో వినుట వలన, విశ్వాసంతో వింటున్నావా? ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చెప్పేది. ఆయన వచ్చి మీకు సమస్తమును తెలియజేయనంటే ఇదని నేను అర్థం చేసుకున్నాను, నేను ఇప్పుడు నమ్ముతున్నా. నమ్మితే నౌ యు ఆర్ ఫ్రీ. నమ్మేవా? అలా అయితే ఒక్క నిమిషం ఉండు, లోపలికి వచ్చాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు. కాబట్టి నిలిచి ఉన్న యెడల మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. యువర్ ఫ్రీ నౌ. ఇఫ్ ద సన్ సెట్స్ యు ఫ్రీ, యువర్ ఫ్రీ ఇండీడ్. కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజముగా, కుమారుడు విడుదల చేసాడా లేదా? ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎలా నీతిమంతుడయ్యావు? విశ్వాసముతో. కీప్ ఇట్ ఇన్ మైండ్. ఎలా? మీ లోపల నేను ప్రార్థనకి వెళ్ళాలి అన్నది విశ్వాసంతో నువ్వు వినలేదు కాబట్టి పాపంలో చిక్కుబడ్డావు. నేను కళ్ళు మూసుకోవాలని నీకు ఆయన చెప్పినప్పుడు విశ్వాసం నీకు లేదు కాబట్టి నువ్వు ఆ స్వరము వినలేదు కాబట్టి నువ్వు చిక్కుకున్నావు. అది నీకు లేదు, ఆ తప్పు నీది కాదు, యేసు ప్రభుదని నీకు చెప్పినా అది విశ్వాసం నీకు లేదు కాబట్టి అది నేనే చేశాను. నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు, దేవుణ్ణి అబద్ధికునిగా చేసి ఉన్నావు. యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్. దేవుడు చేసినది, యేసుక్రీస్తు చేసింది నువ్వు నమ్మటం, వినే విశ్వాసం నీకు లేదు. నమ్ముదామైన మాటని అనేది నీకు లేదు. అది నిన్ను పాపిగా చేస్తుంది. కనపడదు కదా. నువ్వు పాపి అని నీకు చెప్పిన చూపి, వాడు కూడా కనపడ్డే, బట్ నమ్ముతున్నావు ఆ స్వరాన్ని. నా గొర్రెలు. యా, సో ఇప్పుడు హోలీ స్పిరిట్, నువ్వు పాపి కాదు ప్రభు, అట్లా అనబాకు, నేను ది బెస్ట్, నాకు ఆస్కార్ 12 వచ్చినాయి, ఓకే. నీకు 12 వస్తే ఆయన కోట్ వచ్చినాయి, నిజంగా చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఆయన సీక్రెట్ ఏంటంటే నిన్ను చంపేశాడు. నీకు తెలుసా? అవునా? నన్నా నేను బతుకున్నాను. పిచ్చోడా, నేను రావటం వల్ల నువ్వు బతికావు. క్రీస్తు యేసునందలి విశ్వాసం వల్ల ఇంకా నువ్వు జీవించేవాడు నువ్వు కాదురా, నేను. ఏమన్నా అర్థమైందో? హూ ఈజ్ లివింగ్? ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ధర్మశాస్త్రం పరిశుద్ధాత్మ మీద అప్లై చేస్తున్నారు. రైట్ కొన్నానా లేదా? రైట్ కొన్నాను లేదు. అరే నువ్వు చచ్చిపోయావు. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్తున్నది? సో ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం విషయమై చచ్చిన నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం. సో ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ వచ్చి ఎప్పుడైతే విశ్వాసంతో వినుట వలన నా మీలో మెరకల్స్ చేస్తున్నాడు. సాల్వేషన్ ఈజ్ ఎ మెరకల్, రిడెంప్షన్ ఈజ్ ఎ మెరకల్. ఓకే, ఎర్ర సముద్రం చీల్చడం పెద్ద అద్భుతం కాదు. మళ్ళీ పాపం చేశారు, 40 ఏళ్ళు తప్పు చేసి ఎవ్వరు వెళ్ళాల. ఆ గొప్ప అద్భుతం పరలోకం వెళ్ళటం.
అర్థమవుతుందా? సో ఏం అద్భుతం! విశ్వాసంతో వినుట వలన చేయుచున్నాడు. అబ్బా, విశ్వాసంతో వినాలి, నాకు ఆ చెవు లేదంతే. నిన్ను విడిపించాడు యేసుక్రీస్తు, తెలుసా నీకు? విడిపించాడా? మరి నేను పాపంలో ఉన్నాను, ఒరే నువ్వు నన్ను నిన్నట్టు వాడిని వింటున్నావురా. అర్థమైందా? మరి నిన్ను ఎలా అయినది? నేను నీకేం చెప్పాను? నువ్వు పాపివి కాదు, యేసుక్రీస్తు నీ కోసం చచ్చిపోయాడన్నా. నమ్ముతున్నావా? నమ్ముతున్నా, అయితే నువ్వు కాదు. మరి నేను చేస్తాను, నువ్వు మళ్ళీ వాడిని వింటున్నావు. నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మీరు ఎలా నీతిమంతులు అవుతున్నారు? నమ్మి యేసుక్రీస్తునందలి విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. యువర్ ట్రస్టింగ్ క్రైస్ట్ ఫర్ యువర్ రైచియస్నెస్, ఫర్ యువర్ హోలీనెస్. అరే నువ్వు ఎంత గొప్పవాడివి, ఇంకొక వ్యక్తి మీద అంత భరోసా వేసావు, అది దేవుడు నీకు నీతిగా ఎంచుతున్నాడు. నేను ఒక పుస్తకం రాశా, ఏంటంటే విశ్వాసం వలనైన నీతి. అతన్ని ఎవరు నమ్ముతాడో వాడికే పరలోకం, క్రీస్తునందు కొట్టివేయబడును. దేవుడు ఆయన ఎత్తేసాడు. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడేమంటున్నాడు? ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించేదరు అన్నాడు. సో శరీరానుసారులు శరీర విషయంలో మనస్కరింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్కరింతురు. ఇది ఇప్పుడు వద్దు, వచ్చే వారం చూద్దాం. కానీ ఈ ముక్క అర్థం చేసుకోండి. సో ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమార్. సో ఇప్పుడు హోలీ స్పిరిట్ వచ్చి చూడు, నీ టఫెస్ట్ సిన్ యేసుక్రీస్తు దానికోసమే చచ్చిపోయాడు. సో నీకు ఆ విషయంలో పాపం శిక్ష లేదు. అప్పుడు నువ్వు నేను పాపిని కదా, నేను తప్పు కదా, కరెక్టే, లేదంటే లేదు, నేను ఒప్పుకుంటున్నా. నేను ఎల్కేజీ దాటి 5th క్లాస్కి వచ్చా, బట్ 5th క్లాస్లో ఉండే ప్రాబ్లమ్స్ 5th క్లాస్కి ఉన్నాయి కదా. ఐఎమ్ నో మోర్ ఎ సిన్నర్, బట్ నేనైతే మంచిగా బతకట్లా. అప్పుడు ఆయన అన్నాడు, మంచి బతుకు అనేది వింటే అవి చూసి కాదురా వచ్చేది, విశ్వాసంతో వినుట వలన. కామాన్. ఇప్పుడు ఓ పరిస్థితి వచ్చింది, యు హ్యావ్ టు వెయిట్. ఓకే, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ, నువ్వు వెయిట్ చేయి, దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఇంకో వాయిస్ కూడా ఉంటుంది, వెయిట్ చేసినంత మాత్రాన వస్తుందా? ఎందుకు వచ్చింది? విశ్వాసముతో వింటున్నావా? నీకు యేసుక్రీస్తు చేసి పెడతాడు. దీని పేరు కృప. క్రీస్తు నీ కోసం వర్కౌట్ చేస్తాడు. నువ్వు పని చేయవద్దు, చేస్తే మళ్ళీ నువ్వు వాడి వైపు చూస్తున్నట్టు. అట్లయితే వెయిట్ చేస్తా, వెయిట్. ఈలో చేస్తాడు మిమ్మల్ని, తలుపు కొట్టాడు, ఏంటంటే ఈ నెల వడ్డీ ఇవ్వాలన్నాడు. అప్పుడేమైద్ది? పరిశుద్ధాత్మ, నువ్వు కొంచెం పక్క రూమ్లోకి వెళ్ళు, నేను అప్పులో డీల్ చేసేసి వస్తా. ఇదే మన జీవితం అంతా. ఆహా, నువ్వు వచ్చిన అప్పులో డీల్ చేయవు. అరే నేను దేవుడు నమ్ముతున్నా, నేను నీది ఇస్తా. ఇప్పుడు సచ్చిన ఆయన కోర్టుకి వెళ్తావా? ఫస్ట్ వెళ్ళు, పేపర్ తెచ్చుకో, సంతకం పెడతా, మొత్తం ఆయన తీర్చుకుంటాడు, వెళ్ళిపో. బికాస్ విశ్వాసముతో వినుట వలనరా నేను నీతిమంతుడయ్యేది. దీనిలోంచి బయటకు వచ్చి కాదు, ఇంకొక పర్సన్ నన్ను తెస్తాడు బయటికి, ఇంకొక వ్యక్తి నన్ను తెస్తాడు. ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్, ఐ హ్యావ్ టు బిలీవ్ హిమ్, ఐ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్. అతని చెయ్యిలో చెయ్యేసి నడిచి నీతిమంతుడు అవుతాను, కానీ నా సొంతగా చేసి కాదు. నీకు ఏమి వినపడింది? నీ పరిస్థితుల్లో ఏం వినపడింది? గుడ్గా ఉండడానికి ఎందుకు బిహేవ్ చేయాలి? మంచిగా ఎందుకు ఉండాలి? అంత చెయ్యొద్దు. అదంతా నువ్వు ఇంకోటి చూసి చేస్తున్నావు. నీకేం వినపడింది? దేవుడు నీకు ఏమి చెప్పాడు? ఓర్చుకో, ఓర్చుకో, సహించు, సహించు. నువ్వుండు, నేను మాట్లాడతా. వాడిని నేను
యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈయన మళ్ళీ పోయి నాకేం వాడిని చంపేయాలని ఉంది, పోతే నేను పక్కనుంటే యేసుక్రీస్తు యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పాలి. చూసి నువ్వుగా బతకటం మానేసావు. దట్ ఈస్ గాడ్స్ రైచియస్నెస్. మీకు అర్థమవుతుందా? మీరు ఎవరిని పని చేపిస్తున్నారో మీ జీవితంలో, ఓకే, ఎవరి ద్వారా నీతిమంతులు అవుతున్నారో. సో ఆయనలో బతకటం నీతి, ఆయన యందు విశ్వాసం ఉంచడం నీతి. ఇది జీవం అంటే. ఓకే, ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నేను ఫస్ట్ మాట చెప్పాను చూసారా, మోటివేషనల్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, ఓకే, సాఫ్ట్ స్కిల్స్ కాదు యేసు ప్రభు. మీరేం చేస్తున్నారో తెలుసా? మీ శరీరం చచ్చిపోయింది కదా, ఓకే, సమస్య రాగానే నేను బతుకుతా అంటది అది. ఇతను వస్తాడు, నీకు ఆ సమస్య ఉంది, ఇంకా జీసస్ తీర్చలేదు, చూడు చూడు అనుకుంటా అంటే మనకి ఇంటి చుట్టూ అడుక్కునేవాడు వచ్చి గుడుగుడు గమలా వాడే వసేస్తాడు పట్టుకొని. ఆవిడాడితో చెప్పాలి, ఒరే నువ్వు ఇదే వెళ్ళి ఇంకో మోటివేషనల్ స్పీకర్కో ఇంకో చర్చిలోనో చెప్పుకో, నేను బాగుపడేది ఏంట్రా చచ్చిపోయినోడిని. ఇప్పుడు చూడండి, క్రిస్టియన్స్ ఏం చేస్తారు తెలుసా? చచ్చిపోయిందని చంపుతారు. యేసు ప్రభు శిలువలో మిమ్మల్ని చంపేశాడు చూసారా, అది మళ్ళీ లేకుండా మీరు ఆత్మతో ప్రతిరోజు చంపుతుంటారు. చచ్చిందాన్ని చంపుతుంటారు, కానీ మీరు సిన్నుని పోరాడి చంపి నీకు అంత లేదు. యేసు ప్రభు మరణం యొక్క ముళ్ళును తుంచేశాడు, పాపాన్ని నిరర్థకం చేశాడు. దాట్ ఈస్ ద రీజన్ వై. అందుకని నువ్వు హ్యాండిల్ చేయగలుగుతున్నావు. ఏమైందంటే యెహోషువ అందరు రాజుల్ని చేసి అందరిని వరుసగా పడుకోబెట్టి కాలు పెట్టి అన్నాడు మెడ మీద, అండ్ ద లార్డ్ షల్ గివ్ ద నెక్ ఆఫ్ యువర్ ఎనిమీ. నీ దేవుడు నీ శత్రువు పీక నీకు ఇస్తాడు. వాడిని ఆల్రెడీ కొట్టి పడుకోబెట్టారు, కాలు పెట్టమే మనం. దేంతో నువ్వు ఫైట్ చేస్తున్నావో యేసు ప్రభు దాన్ని చంపేసి అయిపోయింది. పోతే కొన ప్రాణంతో నీకు ఇచ్చాడు, నువ్వేసే కుమారుడా అని. మీకు నేను అంటుంది ఏమన్నా అర్థమవుతుందా? దిస్ ఈజ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. సో దిస్ ఈజ్ ద వే టు డీల్ థింగ్స్ ఇన్ లైఫ్. ఇట్లా నువ్వు ఉండకుండా దేవుడిని చెయ్యాలి, ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. అది ఈ వారం కాదు, వచ్చే వారం చూస్తున్నాం. లేచి నిలబడతాం. సో ద కీ హియర్ ఈజ్, ఓకే, అందుకే ప్రార్థన, అందుకే ఉపవాసం, అందుకే వాక్యం. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివారా? తీయండి, తీసి ప్రభువా విశ్వాసంతో వింటా. విశ్వాసం కాదు మ్యాటర్, విత్ ఫెయిత్ యూ హ్యావ్ టు లిజన్ టు ద హోలీ స్పిరిట్. నువ్వు ఆ మాటని విశ్వసించటంలో నీ జీవితం తయారైద్ది. అది సూపర్ కీ, ఎన్నటెన్నటికీ మర్చిపోవద్దు. ఓకే, సో తాను ఏం చేయనండి ఎరిగిన ఓకే ఓకే ప్రభా, పిండి పీసుకుని తొట్టి దీవింపబడింది. ఓకే, నువ్వు నూరంతలు నూరంతల మహా దివాళా ప్రభువా. విశ్వాసంతో వినుట వలన నువ్వు నూరంతలుగా కోసుకోవటానికి జీసస్ క్రైస్ట్ పని చేస్తున్నాడని నీకు చెప్తున్నా. కనిపిస్తుందా? నీకు కనిపిస్తుంది, దెన్ యువర్ రైచియస్. నీ 100 నీకు వస్తాయి. ఓకే, అంతే. ప్రభు అప్పులో ఉన్నా, ఓ యువర్ చీటింగ్ గాడ్, నువ్వు వాడిని నమ్ముతున్నావు, ఈయన్ని కాదు. అర్థమవుతుందా? సో మీ విశ్వాసం ఎక్కడ పెట్టారు? టు లిసన్ టు ద హోలీ స్పిరిట్. ఓకే, నన్ను ఇప్పుడు ఇది చెప్తుంది దేవుడు అని నీకు అర్థం కావాలి. అది నమ్మటానికి ఇష్టపడాలి. క్రియల మూలముగా కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మూలంగా కాదు. ఈ విశ్వాసంతో వినుట వలన మిమ్మల్ని నీతిమంతులు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. విశ్వాసంతో విన్నాడు, నాకు కొడుకు పుడతాడు. ఆ మాటల్లో మన నమ్మకం జీవితం పెట్టేసుకున్నాడు. యేసు ప్రభు అతని కోసం పనిచేసి పెట్టాడు. కళ్ళు మూసుకోండి. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు ప్రభు. మా క్రియల మూలంగా కాదు, ధర్మశాస్త్రం కార్యాలు కాదు, విశ్వాసం నీ కొడుకు మీద పెట్టుకుంటే, ఆయన మా కోసం చేశాడని మేము నమ్మితే, మా కోసం ప్రతి నీతి యావత్తు
నువ్వు చేసి ముగించావు. సో అది వాళ్ళ జీవితంలో నువ్వు తీసుకొని రమ్మని, వాళ్ళ కష్టంలో, వాళ్ళ స్ట్రగుల్స్లో, ఆత్మ సంబంధమైన పోరాటంలో ఒక గొప్ప విజయము నీ ద్వారా, ఒక బ్రేక్ త్రూ, ఒక నూతనమైన లైఫ్, ఓ స్పిరిచువల్ లైఫ్ వాళ్ళు చూచులాగిన కళ్ళు తెరవమని, వాళ్ళ అంతరంగ పురుషుని స్ట్రెంథెన్ చేయమని, ఎంపవర్ చేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం.